ప్రియమైన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి 2 దినముల సభలలో భాగంగా ఈ మొదటి దినం ఇప్పటి వరకు ఆయనను స్తుతించగలిగే భాగ్యాన్నిచ్చి తన వాక్కులలోనికి తీసుకుని వెళుతున్న మన కన్నతండ్రి అయిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన ఆయా ప్రాంతాలలో ఉన్నతమైన దేవుని సేవను జరిగిస్తున్న దైవజనులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలుపుతూ, స్థానిక సంఘానికి, సంఘ కాపరి గారికి, మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభాభివందనములు తెలుపుతూ, ఈ మొదటి రోజు ఒక చక్కటి బైబిల్లో రాయబడిన కొన్ని అద్భుతమైన సంగతులను పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఆలోచించగలిగితే, డిసెంబర్ నెల అనగానే ప్రపంచానికి పరిచయమైనదే యేసుక్రీస్తు పుట్టుక. ప్రపంచంలో క్రిస్మస్ అనగానే నవంబర్ నెల నుంచే సందడి మొదలై డిసెంబర్లోనికి రాగానే ఎన్నో కార్యక్రమాల ఊపులో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడని, యేసుక్రీస్తు భూమి మీద జన్మించాడనే ఒక రూపమైన రోజు కొరకు ప్రపంచంలో ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు అనటంలో సందేహం లేదు. యేసుక్రీస్తు పుట్టుకలో ఆ జరిగిన సందర్భాలు, యేసుక్రీస్తు జన్మించడానికి గల పరిస్థితులు, యేసుక్రీస్తును కనడానికి కన్య అయిన మరియ తన సిద్ధపాటు, ఇవన్నీ ఆలోచించగలిగితే యేసుక్రీస్తు రాక ఒక బృహత్తరమైంది అని బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. మానవాళి పుట్టుక మరణం సహజమైతే యేసుక్రీస్తు పుట్టుక మరణం సహజంగా మనం చూడలేం. ప్రియమైన వారలారా, ఆయన పుట్టుకకు బలమైన కారణం కనపడుతుంది. ఆయన మరణం వెనుక తండ్రి సంకల్పము మనకు కనబడుతుంది. ఎంతో మంది పుట్టి వెళ్లిపోయిన ఈ లోకంలో యేసుక్రీస్తు రాకడను అందరిలో ఒకరి రాకగా, ఏదో ఆయన కూడా ఒక మనిషిగా పుట్టాడు, కొన్ని దినాలు బ్రతికాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు అని యేసుక్రీస్తుని గురించి మాట్లాడటానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఆయన పుట్టుక ఒక ఉన్నతమైనదిగా కనపడుతుంది. ఆయన బ్రతుకు ప్రపంచాన్ని ఇప్పటికీ ఆకర్షించిందిగా మనకు కనపడుతుంది. మహనీయుడు బ్రతికింది 33.5 సంవత్సరాల అతి చిన్న కాలమైనా ఈ ప్రపంచం ఎన్ని వేల సంవత్సరాలున్నా అన్ని వేల సంవత్సరాలు గుర్తు పెట్టుకోగలిగినంత గొప్ప చరిత్ర కలిగిన వాడు మహనీయుడు, మహాపురుషుడైన యేసుక్రీస్తు. ఎందుకు అంత చరిత్ర కలిగిన వాడు అంటే, ఆ 33.5 సంవత్సరాల కాలంలో ఆయన సమాజానికి చూపిన ప్రేమ, సమాజపు కళ్ళ ముందు పరిచిన బాట అనన్య సామాన్యమైనవి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మొదటి రోజు ఒక్కసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ముందు జరుగుతున్న పరిస్థితులు, పరలోకపు తండ్రి యొక్క సంకల్పాన్ని లేఖనాలలో మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన గ్రంథం లూకా సువార్త, లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన
యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. యవన కాలంలో ఉంటున్న ఏ స్త్రీకైనా వివాహం కుదిరింది, ప్రదానం జరిగింది అంటే ఎన్నో ఆశలతో తన కుటుంబాన్ని గురించి కలలు కంటుంది ప్రతి యవన స్త్రీ వివాహానికి ముందు. ఒకవైపు కుటుంబానికి దూరం అవుతున్నానన్న బాధున్నా, నాకు అంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది, నన్ను చూసుకునే ఒక భర్త, నా కుటుంబంలో కూడా పిల్లలు, ఇక నా జీవితంలో ఒక కుటుంబ జీవితం అనేది ప్రారంభమవుతుంది అని అందరిలాగే మరియమ్మ గారు కూడా కలలు కంటున్న రోజులవి. ఎందుకంటే మరియమ్మ గారు యవనస్తురాలుగా ఉన్నప్పుడు దేవుని కొరకు తన జీవితాన్ని అంకితం చేస్తూ ధర్మశాస్త్రంలో ఉంటున్న ఎన్నో సంగతులు తెలిసిన పాటించలేని అనేకుల వలె కాక తన పవిత్రతను దేవుని ఆజ్ఞలకు లోబడుతూ దేవుని కొరకు నేను బ్రతుకుతున్నప్పుడు దేవుని దయ నా మీద ఉంటుంది అని ఆశ కలిగి ఎదురు చూస్తున్న రోజుల్లో మరియమ్మ గారికి వివాహ సందడి ప్రారంభమై ప్రదానం చేయబడింది యోసేపు అని ఒక పురుషునితో. కాబట్టి ప్రదానం చేయబడిన తర్వాత ఒక మరియమ్మ గారు ఒక స్త్రీగా, ఒక కన్యకగా, ఒక యవనురాలుగా తాను కూడా తన కుటుంబాన్ని గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది. దేవుడి దయ వల్లే ఈ వివాహము నాకు జరుగుతుంది అని దేవుణ్ణి గుండెల్లో నిలుపుకుంది. ఇలా కొన్ని రోజులు గడుస్తున్నాయో లేదో దేవుని చేత పంపబడిన ఒక దేవదూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చింది. రాగానే ఏం మాట్లాడుతుందో మీరు చూడగలిగితే 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, మరియా భయపడకుము. పరలోకం నుండి దూత రాగానే ఇన్నాళ్ళ నా ప్రార్థన, ఇన్నాళ్ళ నా కన్నీళ్లు, ఇన్నాళ్ళ ఎదురు చూపు, నా ప్రార్థనలు దేవునికి చేరాయన్నమాట. దేవదూత దేవుని సన్నిధిలో నుంచి భూమి మీదికి వచ్చి ఒక మనుషులతో మాట్లాడటం అనేది అరుదైన సందర్భాలలో జరుగుతున్న కార్యక్రమం. ప్రియమైన వారలారా, పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథానికి మధ్య 400 సంవత్సరాలు సుమారు ఎడబాటుంటే పరలోకం నుంచి ఒక దేవదూత నా దగ్గరికి వర్తమానాన్ని పంపాడంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా మొర అంగీకరించాడు అని ఆ దేవదూతను చూస్తుంది. ఏం చెప్పబోతాడో అని తొందరపడుతుంది. అసలు విషయం ఏంటో తొందరగా నా చెవిన చేరితే బాగుండు అని మరియా తొందరపడుతుంది. దేవదూత దయాప్రాప్తురాలా, నువ్వు దేవుని వలన దయ పొందావు, నీవు కృప పొందావు, నీకొక శుభవచనాన్ని చెప్పడానికి నేను వచ్చాను అని సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి పంపబడిన దేవదూతే మాట్లాడుతున్నప్పుడు నిజంగా మరియమ్మ గారిలో ఎంత సంతోషము కలిగి ఉండాలి ప్రియమైన వారలారా. ఏంటో ఆ శుభవచనం అని ఆతృత పడుతుంది, తొందరపడుతుంది. వెంటనే దేవదూత మరియా భయపడకుము. ఏమంటే ఇప్పుడు మరియమ్మ గారు ఏం భయపడటం లేదు కదా. ఆ శుభవచనం ఏమిటో అని తొందరగా చెబితే వినాలి అన్న ఆశతో ఉంది. కానీ దేవదూత చెబుతున్న మాట ఏంటంటే మరియా భయపడకుము.
అంటే భయపడే వార్త చెప్పబోతున్నాడా? చెప్పబోయే విషయం భయపెట్టేదా? ఆ చెప్పబోయే విషయానికి మరియమ్మ భయపడుతుందా? ఎప్పుడైతే దేవదూత మరియా భయపడకుము అందో, నాకు చెప్పబోయే వార్త శుభవార్త, దుర్వార్త. అంటే మధ్యరాత్రి సెల్ ఫోన్ మోగుతున్నప్పుడు ఎందుకంటే భయం వస్తుందండి. ఈ సమయంలో ఫోన్ మోగుతుందంటే ఏమైనా జరిగిందా అన్న ఆలోచన కలగక మానదు. ఏదో ముఖ్యమైనది లేకపోతే ఈ మధ్యరాత్రి ఎందుకు ఫోన్ చేస్తారు? ఆ రింగ్ అవుతున్న సెల్ ఫోన్ను చూస్తున్నప్పుడు ఈ చెయ్యి ఫోన్ దగ్గరికి వెళ్ళాలంటే అసలు ఏంటి అనే ఆలోచన కలగక మానదు. భయపడకము అన్న మాట విన్న మరియమ్మ గారు అసలేంటి, నాకు వచ్చింది శుభవచనమేనా, లేకపోతే నా భక్తిలో ఏదైనా లోపం జరిగిందా, అసలు ఏం జరుగుతుంది అని తేరుకోక మునిపే దేవదూత వచ్చిన విషయాన్ని చేరవేసింది. ఏమని చెబుతుందో చూడండి. మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును. ఏమండి, ఒక ప్రధానము చేయబడిన ఒక యవనురాలు ఈ వార్తను శుభవార్తగా తీసుకోవాలా, లేకపోతే ఈ స్థితిలో నాకీ పరిస్థితి ఏంటి అని మదన పడుతూ కూర్చోవాలా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకవైపు పుట్టబోయే ఆయన లోకరక్షకుడు, మరొక వైపు ఇదిగో యుగ యుగములు ఏలే రారాజు పుట్టబోతున్నాడని సంతోషపడాలా, లేకపోతే యవనురాలుగా ఉంటున్న నా జీవితంలో ప్రధానము చేయబడి ఇంకా వివాహపు జీవితానికి వెళ్ళని నాకు ఈ పరిస్థితి ఏంటి అని మదనపడాలా? ఎందుకంటే లోకం ఎప్పటికీ మంచిది కాదు ప్రేమన వారలారా. అందుకే పెద్దలు లోకానికి ఓ పేరు పెట్టారు, లోకులు కాకులు. కాకులు అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? కాకికి అరవటం తప్ప ఆలోచన రాదు. ఏమండి, నాకు దేవదూత ఈ మాట చెప్పాడు అని మరియమ్మ గారు లోకంతో చెబితే లోకం వింటుందంటారా? ఒక యవనురాలు జీవితంలో నిజంగా వివాహము తర్వాత గర్భము అన్నప్పుడు సంతోషం, వివాహానికి ముందు గర్భము అన్నప్పుడు ఏమండి అది సంతోషకరమైన పరిస్థితేనా? చెప్పండి ప్రియమైన వారలారా. లోకం నన్ను ఏమనుకుంటుంది? నేనేం సమాధానం చెప్పాలి? నాకు దేవదూత చెప్పాడు అని ఒకవేళ నేను చెబితే ఈ లోకం నమ్ముతుందా? లోకాన్ని నేను ఎలా ఒప్పించాలి? ఇంతకీ ప్రదానం చేయబడిన నా భర్త నన్ను నమ్ముతాడా? ఒకవైపు పుట్టబోతున్న ఆయన లోక రక్షకుడు నా గర్భాన పుట్టబోతున్నాడని సంతోషపడాలా, మరొక వైపు ప్రదానము చేయబడిన నాకు ఈ పరిస్థితి ఏంటి అని కుమిలిపోవాలా? ఏం చెప్పాలో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే దేవదూత, మరియా శుభవచనం ఏమిటో నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు భయపడొద్దు అని ఎందుకు ముందు భయపడకండి అని ప్రారంభించిందంటే నిజంగా ఏ స్త్రీ జీవితంలోనైనా ఇది భయపడే వార్తే. ఇది భయపడే వార్తే. ఏం తేల్చుకోవాలో తెలియని ఒక సంసిగ్ధత, ఒక మానసికమైన సంఘర్షణ. అయినా తనకున్న అనుమానాల్ని నివృత్తి చేసుకోవటానికి
మరియమ్మ గారు దేవదూతతో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడుగుతుంది. చూడండి 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దానినే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడును. ఇదిగో మరియా, ఇది సర్వశక్తిమంతుడైన దేవుని వలన జరిగే కార్యక్రమం. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. దేవునికి ఇది అసాధ్యమని ఏం చెప్పగలం మనం? ఆయన కార్యక్రమాలు అర్థం చేసుకోవడానికి ఈ మట్టి మెదడు సరిపోదేమో, కానీ దేవుని కార్యములు గంభీరములు, అవి చాలా గొప్పవి, చెప్పనశక్యము కానంత వివరణతో కూడినవి. ప్రియమైన వారలారా, మరియా, ఇదిగో పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకోబోతున్నాడు. సర్వశక్తిమంతుని వల్ల జరిగే కార్యక్రమం దేవుని కుమారుడు అనబడుతాడు అనగానే వెంటనే మరియమ్మ గారు ఒక మాట అంటుంది. చూడండి ప్రియమైన వారలారా, ఆ మాట వినగానే మరియమ్మ గారు చెబుతున్న మాట 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఇది దేవుని వల్ల జరుగుతుంది అన్న సంగతి తెలియగానే మరియమ్మ గారు ఏమంటున్నారో తెలుసా? ఇదిగో నీ దాసురాలిని, నేను నీ దాసురాలిని. ఇదిగో నీ కార్యక్రమం కొరకు, నీ సంకల్పం కొరకు, నీ ఉద్దేశాలు నెరవేర్చుకొనుటకు నన్నే ఒక పాత్రగా నువ్వు ఉపయోగించుకోవాలనుకుంటే తండ్రి, అంతకంటే నాకు మహా అదృష్టము మరొకటి లేదు. నీ దాసురాలను, నువ్వు పుట్టిస్తే భూమి మీద ఉన్నాను. ఇదిగో నీకు పాత్రగా ఉపయోగపడటం కంటే నా జీవితానికి ఇంకేముంది? ఇదిగో నీ దాసురాలను, నువ్వు అనుకున్నట్టుగా నీ కృప చొప్పుననే ఈ దాసురాలకు జరిగించు అని తలదించుకున్నది. దేనిని ఒప్పుకుందంటే తన గర్భాన 9 నెలలు మొయ్యటానికి సిద్ధపడింది. ప్రియమైన వారలారా, ఆ రోజు నుంచి లోకరక్షకుడు పుట్టబోతున్నాడన్న ఆనందంతో పాటు లోకం అర్థం చేసుకొనని స్థితిలో మరియమ్మ గారి జీవితం ఎలా సాగిందో మీరు ఆలోచించగలిగితే, క్రీస్తును కన్నందుకు, క్రీస్తు తన కడుపులో పడ్డందుకు ఆమె కళ్ళల్లో నుంచి కన్నీరే అని అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, దేవుని కొరకు బ్రతకటం అంటే, దేవుని కొరకు జీవించటం అంటే ఏమండి మనం అనుకున్నంత పూలపాన్పు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మరియమ్మ గారి జీవితంలోనికి వెళ్ళి తొంగి చూడగలిగితే యేసుక్రీస్తు కడుపులో పడినది మొదలుకొని ఎంత శ్రమను అనుభవించడానికి మానసికంగా ఆమె సిద్ధపడిపోయిందో అంచెలంచెలుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ప్రియమైన వారలారా, ఈరోజు క్రిస్మస్ అనగానే సందడి, కానీ ఆ యేసుక్రీస్తు పుట్టుక కొరకు మరియమ్మ గారి కడుపులో పడిన దినము నుంచి ఒక స్త్రీ మానసికమైన సంఘర్షణ అంతా ఇంత కాదు. రోగాన్నైతే దాచుకోగలం, వచ్చిన గర్భాన్ని ఎలా దాచుకోగలం? మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల ఇక దాచుకోవటం మన వల్ల అవుతుందా? ఇది దేవుని వలన జరుగుతుందని దేవుని నుంచి సమాచారం వచ్చింది గనుక మరియమ్మ సాష్టాంగపడింది. నీ ఇష్టం ప్రభువా. అవునని కాదని నేనేం చెప్పగలను? ఏమండి, ఆ రోజు నుంచి మరియమ్మ గారి పట్ల ఎంత వివక్ష జరిగిందో బైబిల్ గ్రంథంలో ఆలోచించగలిగితే నెమ్మదిగా ఊరంతా పాకింది. ఏమని? ఇదిగో మరియమ్మ గారికి గర్భం వచ్చిందట, అది దేవుని వల్ల వచ్చిందట. చూసారా, పాడు పని చేసి ఎలా దేవుణ్ణి వాడుకుంటున్నారో.
లోకం ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అంటది ప్రియమైన వాళ్ళ కదా. లోకానికి అనటమే తెలుసు కానీ అర్థం చేసుకోవడం తెలియదు. దొంగతనం చేసిన వాడిని దొంగ అంటారే తప్ప వాడు ఎందుకు చేశాడో వాడి గాథను చూడగలదా? ముంబైలో రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచార కూపంలో ఉంటున్న అనేకులను పోలీసు వాళ్ళు పట్టుకుని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. TV9 వాళ్ళు మైక్ ముందు పెట్టి ఎందుకు ఈ వ్యభిచారాన్ని చేస్తున్నారు అన్నప్పుడు ఒక పాప అన్న మాట టీవీ మీడియాని కదిలించింది ప్రియమైన వారలారా. ఏముందో తెలుసా? మా నాన్న ఇంత అన్నం పెట్టుంటే నేను ఈ వ్యభిచారంలోనికి వచ్చేదాన్ని కాదు. మా నాన్న ఇంత అన్నం పెట్టుంటే నాకు ఈ వ్యభిచార కోపంలోనికి నేను వచ్చేదాన్ని కాదు. వలవలా ఏడుస్తూ తన పరిస్థితికి తనను తాను నిందించుకుంటూ లోకం చెడ్డది అన్నా భరిస్తూ ఎందుకమ్మా ఇలాంటి పని చేసావంటే, ఇదిగో మా నాన్న ఇంత అన్నం పెట్టుంటే ఈరోజు నేను ఈ పని చేసేదాన్ని కాదు. ఏమంటే ఆమె గాథ అర్థమైందా ప్రియమైన వారలారా? ఎంతమందికి అర్థమవుతుందండి ఆమె జీవిత గాథ? ఈరోజు అవసరాలు తీరక శరీరాన్ని అమ్ముకునే పరిస్థితుల్లోనికి ఈరోజు సమాజం వెళ్ళిందంటే సిగ్గుపడవలసింది వాళ్ళు కాదు ప్రియమైన వారలారా. సభ్య సమాజంగా ఉంటున్న మనం ఒక ఆడ కూతురుకు అందం లేక వ్యభిచారం చేస్తుందంటే సిగ్గుపడవలసింది మనం అందరం కాదా? చెప్పండి ప్రియమైన వారలారా. అవేమందో తెలుసా? ఇదిగో నన్ను బయటికి తీసుకొచ్చి మీడియాకు చూపించారు, ఇక నేను ఎంతో కాలం బతుకను. ఎందుకు అంటే వీళ్ళ మాటలు నన్ను చంపేస్తాయి అంటుందండి ఆవిడ. నన్ను ఆదరించదు ఈ లోకం, నాకు తెలుసు. ఈ లోకం మాటలకు నేను ఎంతో కాలం ఇంకా బ్రతకను. చూసారా? లోకం మాటలతో గుచ్చుతుంది, మాటలతో చంపుతుంది. ఏదో ఒకటి జరిగిందిలే అనుకోదు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, వెనక మాట్లాడుకునే మాటలు, ముందు మాట్లాడుకునే మాటలు, ఈసడింపులు, ఇవన్నీ నేను ఎలా భరించాలి అని ఏమంటుందో తెలుసా? ఈ లోకం మాట్లాడే మాటలకు నేను ఎంతో కాలము బతుకను. మహనీయుడైన యేసుక్రీస్తు కాలంలో కూడా సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఆ మహనీయుడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చోగానే సీమోను ఏమనుకుంటున్నాడో తెలుసా? ఏమనుకుంటున్నాడండి? ఇది పాపాత్మురాలు, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈ స్త్రీ ఎలాంటిదో ఈయనకు తెలియదా? ఒక స్త్రీని పట్టుకుని ఏమంటున్నాడు తెలుసా? ఇది పాపాత్మురాలు అంటున్నాడు. యేసుక్రీస్తు గ్రహించాడు, సీమోను సీమోను, ఏంటయ్యా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నీ హృదయంలో? నీ ఇంటికి నన్ను భోజనానికి పిలిచావు, నీళ్ళు ఇచ్చావా? నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు. ఈ స్త్రీ వచ్చి నా పాదాల దగ్గర కూర్చొని తల నా పాదాలపై పెట్టుకుని ఏడుస్తూ తన కన్నీళ్ల చేత నా పాదాలను కడిగింది. ఏమండి, కన్నీళ్లతో పాదాలు కడగాలంటే ఎంత ఏడవాలి ఒక్కసారి ఆలోచించండి. తల కిందికి పెట్టింది, ఏడుస్తూనే ఉంది. ఆ కన్నీరు చుక్కలు ప్రభు యొక్క పాదాలు కడిగే అంత ఏడ్చింది ప్రియమైన వారలారా. ఏమయ్యా, నేను రాగానే గౌరవ సూచనగా నన్ను ముద్దు పెట్టుకున్నావా నువ్వు? లేదే. ఈ పాపాత్మురాలను నువ్వనుకుంటున్నావు. ఈ స్త్రీ వచ్చి ఏం చేసిందో తెలుసా? నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు, నాకు తలకు నూనె పెట్టలేదు. ఈమె ఏం చేసిందో తెలుసా? అత్తరును నా పాదాలకు పూసింది, తల వెంట్రుకలతో నా పాదాలను కన్నీటితో కడిగి తుడిచింది. ఏమండి, మారటానికి అవకాశం ఉన్నప్పుడు మారడానికి అవకాశం ఇవ్వాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనకు మాటలు అనటమే తెలుసు, కానీ ఒక మనిషిని మార్చడానికి చేసే ప్రయత్నం ఏముంది ఈరోజు సమాజంలో?
తప్పు చేసిన వాణ్ణి చేశావు అనటమే ఈరోజు తెలుసు, కానీ వాడు ఎందుకు చేశాడు, వాణ్ణి ఎలా మారుద్దాం, వాడిలో కూడా ఒక మనసు ఉంది, వాడు కూడా దేవుడు కొరకు బ్రతకాలి, ఎలాగైనా వాణ్ణి మార్చాలన్న తపన ఈరోజు ఎవరిలో కనపడుతుంది చెప్పండి ప్రియమైన వారలారా. ఒకనాడి మరియమ్మ గారి పరిస్థితి కూడా అదే. ఈ వార్త గుప్పున వెళ్ళింది. ఇదిగో ఈ సంగతి తెలుసా? ఏంటి ఈ సంగతి? చెవులు కొరుక్కోవటం కదా. ఏమండి, నిజం గడప దాటక ముడిపే అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందట. నిజం ఇంకా గడప కూడా దాటలేదు, అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. మనకు కూడా అండి మన విషయాలు మాట్లాడుకోవటం కంటే పక్క వాళ్ళ విషయాలు మాట్లాడుకోవటం అంటే భలే ఇష్టం అండి. నీకు ఈ సంగతి తెలుసా వదినా అనగానే చెవు చాటంత అయిపోద్ది. ఏంటి తెలీదా నీకు? మళ్ళీ ఎవరితో చెప్పకు, ఈమె అందరితో చెప్తుంటది, మళ్ళీ నువ్వు మాత్రం ఎవరితో చెప్పకు. ఇదిగో మూడో కంటికి తెలియడానికి వీల్లేదు, ఐదో చెవికి తెలియడానికి అస్సలే వీల్లేదు. గట్టిగా చెప్పకూడదు. ఆ చెవి ఇటు పడి ఒకసారి. ఏంటి ప్రదానం జరిగింది చూసావా మరియమ్మ గారికి? తెలుసు, యోసేపు గారే కదా, మాకు బంధువే. ఆమెకు గర్భం వచ్చింది. మళ్ళీ భక్తురాలట, మళ్ళీ సమాజ మందిరంలో కనపడుతుంటది, మళ్ళీ ప్రార్థన అంటుంటది. బా ఎంత మోసం చూసావా, ఎంత మోసం. నాకు ముందే అనుమానం వదినా, నాకు ముందే చాలా అనుమానం. చూసారా పాపం ఎలా బయటకు వచ్చిందో. ఏదైనా ఎన్ని రోజులు దాగుతుంది, ఏదో ఒక రోజు బయట పడాల్సిందే. చూసావా ఈ విషయం ఎవరికి తెలిసింది? యోసేపు గారికి తెలిసింది. ప్రదానం చేయబడిన యోసేపు గారికి తెలిసింది. యోసేపు గారి ఈ సంగతి తెలుసా? ఏం జరిగింది? మరి చెబితే నువ్వేమనుకుంటావో? పర్వాలేదు చెప్పు, నాకేం తెలియదు, నాకు ఇలా తెలిసింది, నీతో నేను చెప్తున్నాను అంటే ఏం జరిగింది? ఇదిగో నీ భార్య గర్భవతట కదా. నా భార్య? అలాంటిదేమి లేదే, మాకు మొన్ననే కదా ప్రదానం జరిగింది కదే, నీ భార్య గర్భవతట కదా. నిజమా? నిజం కాకపోతే నాతో అన్నారు, నేను అంటాను. ఒకవేళ నీకు అనుమానం అయితే ఎంక్వైరీ చేయి, విచారణ చేయి. యోసేపు గారికి తెలిసిందా లేదా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. యోసేపు గారికి తెలిసింది. తెలియగానే ఏం జరిగింది అసలు, నా భార్యతో మాట్లాడితే అసలు విషయం ఏంటో నాకు తెలుస్తుంది అనుకుని ప్రతి భర్త భార్యను అడగడానికి ప్రయత్నం చేయాలి. కానీ సమస్య రాగానే భార్యను అడగటానికి కాదు, బంధువులను అడగటానికి ప్రయత్నం చేస్తుంటాం మనం. భార్యాభర్తల బంధం అంటే నమ్మకం. ఆ నమ్మకం అపనమ్మకంకు దారి తీసిందనుకోండి, ఆ కాపురాలు ఎంతో కాలం నిలబడవు ప్రేమన వారలారా. భర్త భార్య పట్ల చూపించవలసింది నమ్మకం, భార్య భర్త పట్ల చూపించవలసింది విధేయత. అర్థం చేసుకునే గుణం ఉండాలి, అపార్థం చేసుకోకూడదు. అసలు ఏం జరిగిందో నా భార్యని నేను అడిగితే పోలే అనుకోలేదండి. యోసేపు గారు ఏం చేస్తున్నాడో మీరు చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా యోసేపు గారు ఆలోచనలో పడిపోయారు. ఇదేంటి, ఆమెకు గర్భం రావటం ఏంటి అంటే నన్నే మోసం చేయాలనుకున్నారా? అసలు ఈ గొడవంతా నాకెందుకు, రహస్యముగా నేనేం చెయ్యాలి, విడనాడ ఉద్దేశించాలి. వదిలించుకుంటే బెటర్. విడనాడటం అంటే ఏంటి చెప్పండి ప్రేమన వారలారా. ఇదిగో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ ఎందుకు జరిగింది? ఏదో జరిగిపోయింది, నాకు తెలిసింది. ఇక్కడితో ఇదిగో విడాకులిచ్చేస్తే ఒక పని అయిపోతుంది. అంటే
యోసేపు గారు కూడా ఏమని ఆలోచిస్తున్నాడంటే, అసలు ఏం జరిగిందని ప్రదానము చేయబడిన తన భార్యను అడగాలి అన్న ఆలోచన యోసేపు గారిలో లేదు. అసలు ఏం జరిగింది లేదండి. యోసేపు గారికి ఈ విషయాన్ని మోసిన వారు యోసేపు గారు ఏమనుకుంటున్నారో మరియమ్మ గారికి విషయం చెప్పరా? మరియా, ఇదిగో ఏం జరిగిందో తెలుసా? నీకు గర్భం అని తెలిసి ఇదిగో నీ భర్త నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు. నా భర్త నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడా? ఆయన అడిగితే ఒక దేవదూత వచ్చి ఇలా జరుగుతుందని నేనే చెప్పాలనుకుంటున్నాను, నన్ను అడగకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే, ఒక వివాహ బంధంతో ఎంతో చక్కగా ఒక కుటుంబాన్ని కట్టుకోవాలని ఆలోచించే ఒక యవనురాలు జీవితంలో ఈ వార్త ఎంత కలకలం సృష్టించిందో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి ప్రియమైన వారులారా. ప్రతి భార్య ఏమనుకుంటుందో తెలుసా? నన్ను ఎవరూ నమ్మకపోయినా నా భర్త నన్ను నమ్మితే చాలు అనుకుంటుంది ప్రియమైన వారులారా. ఏ రోజైతే తల దించుకొని తాళి కట్టించుకుందో ఆ రోజు ఏమనుకుంటుందంటే, ఎంతమంది నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు అని ఒకే ఒక్క ధైర్యంతో ఉంటున్నప్పుడు, లోకం అంటున్న మాటలు వినబడుతున్నప్పుడు, ఇదిగో లోకం గనక నన్ను అర్థం చేసుకోలేదు, నా భర్త నన్ను అడుగుతాడు, నేను చెబుతాను, నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నప్పుడు, ఏమండి, ఒక పిడుగు లాంటి వార్త మరియమ్మ గారికి తెలిసింది. నీ భర్త నిన్ను విడనాడనుద్దేశిస్తున్నాడు అని. ఎవరితో చెప్పుకోవాలండి? ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవా, ఏంటి నా జీవితం? భయపడకము అన్నది నువ్వెందుకో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మరియా, నువ్వు భయపడకుము అని ముందు భయపడకుము అని నువ్వు చెప్పావు దేవా. ఎందుకంటే ఈ పరిస్థితులను బట్టి భయపడి నేను ధైర్యాన్ని కోల్పోతానేమో అనే కదా. ఏంటి దేవా, నా జీవితంలోనికి ఏంటి ఈ పరిస్థితులు? ఏ స్త్రీ ఎదుర్కొనని అవమానాన్ని నేను ఎదుర్కొంటున్నాను. ఏమండి, ఇప్పటికీ యేసుక్రీస్తు మీద లోకం కోడై కూస్తుంది అన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయాలే. ఎందుకు తెలుసా? ఏమండి, పురుషుడు లేకుండానే ఒక స్త్రీకి గర్భం ఎలా వస్తుందండి? మరీ వింత కాదు. ఒకరోజు కన్యక కనగలదా అన్న పాఠం చెప్పుతున్నాను. కన్యక కనగలదా అని ఒక ఆయన వచ్చి కన్యక ఎలా కనగలదో చెప్పండి. ఎలా కనగలదు కన్యక? తండ్రి లేకుండానే ఒక స్త్రీ ఎలా కనగలదో మీరు చెప్పాలి ఇప్పుడు ఒక్క మాటలో అన్నాడు. లోకానికి ఇంకా అనుమానమే ప్రియమైన వారులారా. అప్పుడు నేను ఒక మాట అన్నాను, మొట్టమొదటి మనిషి ఎలా పుట్టాడో నువ్వు చెబితే నేను ఇది చెబుతాను అన్నాను. మొట్టమొదటి మనిషి ఎలా పుట్టాడో చెప్పు అన్నాడు. అయితే నేర్చుకున్న పాఠాలు ఉంటాయి కదా, చెప్పాడు. మొదటి మనిషి కోతి నుంచి వచ్చాడు అన్నాడు. కోతి నుంచి రాగాలేంది, మనిషి నుంచి మనిషి రాడా అని చెప్పాను. నువ్వు కోతి నుంచి వచ్చాడంటే నమ్ముతున్నావు, నేనైతే కోతి నుంచి వచ్చాడని నమ్మట్లేదు. ఎవరి నుంచి వచ్చాడు? మనిషి నుంచి మనిషి వచ్చాడని నమ్మగా పోయింది ఏమైంది? లోకం రాసుకున్న పుస్తకాలు ఏమని రాసుకున్నారో తెలుసా? మనకు అమ్మా నాన్న పూర్వం ఎవరట? కోతులట. మనం నమ్మాలట. ఒక కోతి మనిషి అయిందంటే నమ్మగా లేంది, మరియ నుంచి యేసుక్రీస్తు పుట్టాడంటే ఎందుకు నమ్మలేమండి మనం? చూసారా ప్రియమైన వారలారా? పోనీ మొట్టమొదటిగా ఎవరు పుట్టారో చెప్పు అన్నాను. అంటే ఆడ మనిషా మగ మనిషా? అయితే మగ మనిషి అన్నాడు. మరి ఆడ మనిషి ఎలా వచ్చింది అన్నాను. లేదు ఆడ మనిషి, లేదంటే మగ మనిషి ఎలా వచ్చాడు మరి? అంటే ఆడకోతి ఆడ మనిషి అయింది, మగ కోతి మగ మనిషి అయిపోయింది. కోతులు మనుషులు అవుతారనగా నమ్మగలిగింది లేంది, మనిషి నుంచి మనిషి రాడా?
ఆలోచించండి ప్రియమైన వారలారా. దేవుడు అనగానే ప్రశ్నించడానికి అలవాటు పడతాం కానీ ఆయన కార్యములు అర్థం చేసుకోవడానికి ఎప్పుడు దేవుడి దగ్గర తల దించాల్సిందే. ఎలా 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 మరియమ్మ గారిలో ఒక్కొక్క బాణము గుచ్చుకుంటుంది ప్రియమైన వారలారా. మోకరించింది. భయపడకుము అని నువ్వు చెప్పింది ఇందుకేనా తండ్రి? ఇందుకేనా నాకు చెప్పిన దేవదూతే మా ఆయనకు చెప్పినా బాగుండు, అంతే కదండి. నాకు దేవదూత చెప్పింది, నాకు చెప్పిన ఈ దేవదూతే ఎవరికి చెబితే బాగుండు? ఇదిగో నన్నేమో అడగటం లేదు, అడిగితే నేనే చెప్పేదాన్ని. కానీ అడగని నాకు మళ్ళీ ఇది జరిగిందంటే నా భర్తకు ఆ దేవుడే మళ్ళీ దేవదూతతో చెబితే బాగుండు అని ఎన్ని వందల సార్లు కోరుకుందో. ఆ బాధ తప్త హృదయముతో కన్నీటిమయమైన కళ్ళతో చేతులు జోడించి తండ్రి అని. మరియమ్మ గారు ఏదైతే కోరుకుందో అదే జరిగిందండి. ఎందుకంటే మనుషులు చెప్పిన మాటలు వినే స్థితిలో యోసేపు గారు లేరండి. మనం చేసుకుపోనే అమ్మాయే చెడ్డదని ఎవరో చెప్పారనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? ఇలా ఎన్నో వివాహాలు ఆగిపోయాయండి. ఎన్నో వివాహాలు అపార్థం. అసలు అది నిజమా కాదా ఏంటి అనే తేల్చుకోలేక ఎన్నో వివాహాలు ఆగిపోయాయి ప్రియమైన వారలారా. అప్పుడు దేవుడే మళ్ళీ కలగజేసుకుంటున్నాడు. మత్తయి గారు రాసిన సువార్తలో చూడండి, 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుణ్ణి కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుడు. రక్షకుడు పుట్టబోతున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావయ్యా? లోకానికి నువ్వెందుకు భయపడుతున్నావు? ఇది దేవుని కార్యక్రమం. ఎప్పుడైతే దేవదూత మళ్ళీ యోసేపు గారితో మాట్లాడిందో అప్పుడు యోసేపు మనసు కుదుట పడింది ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పటి వరకు మరియ గారిని అనుమానించేస్తున్నాడు. అయినా ఇదంతా నాకెందుకు అనుకుంటున్నాడు. విడాకులు ఇచ్చేస్తే పోలే అనుకుంటున్నాడు. దేవుడే మళ్ళీ దేవదూతను పంపాడంటే ఒకవేళ యోసేపు గారే అర్థం చేసుకుంటే మళ్ళీ పరలోకం నుంచి దేవదూత దిగి రావలసిన అవసరత లేదు. దేవదూత చెప్పిన తర్వాత అప్పుడు మనసు కుదుట పడింది. అప్పుడు మరియమ్మను చేర్చుకున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఏమండి, భర్త ఇదిగో నేను నమ్ముతున్నాను అన్న ఒక్క మాట చెప్పే అంతవరకు మరియమ్మ గారి బాధ వర్ణనాతీతం ప్రేమన దేవుని పిల్లలారా. ఇదిగో నేను నమ్ముతున్నాను, నాకు కూడా దేవుడు దేవదూతను పంపించి చెప్పించాడు, ఇదిగో నీలో ఏ దోషము లేదు, నీలో ఏ తప్పు లేదు అని చెప్పే అంతవరకు ఒక స్త్రీ హృదయం ఎలా ఉంటుంది చెప్పండి ప్రేమన వారులారా. ఏమండి, గర్భముతో ఉన్న ఏ స్త్రీ ఏడవటం అంత మంచిది కాదు అని పెద్దలు చెప్తుంటారు. ఈ సమయంలో నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు ఆనందంగా ఉండాలి. ఈ సమయంలో నువ్వు దుఃఖపడుతుంటే ఇదిగో లోనున్న శిశువు కూడా మా అమ్మ దుఃఖపడుతుంది అని వాడి మీద కూడా ప్రభావం ఉంటుంది. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాంలే అని ప్రతి తల్లి కొడుకుతో, ఒరేయ్ నువ్వు ఒక్క మాట అనకూడదు, ఇదిగో పుట్టబోయే బహుమానానికి ఇబ్బంది కలుగుతుంది, నువ్వు సంతోషంగా ఉండాలి, నీకేం కావాలో చెప్పని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు ఇంటిల్లి ఉపాధులందరూ కూడా. ఎందుకంటే ఒక భార్య ఆ సమయంలో సంతోషంగా ఉంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు ప్రేమన వారలారా.
కడుపులో ఉన్నప్పుడు ఒక స్త్రీ బాధపడుతూ తన మనస్సును గాయపరుచుకుంటున్నప్పుడు ఆ ప్రభావం అంతా పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది. నిజంగా మరియమ్మ గారికి ఎప్పుడు బాధ అయిందంటే యేసు క్రీస్తు కడుపులో పడినది మొదలుకొని ఆ రోజు నుంచి 9 నెలలు నిండేసరి వరకు ఏమండి ఎన్ని బాధలు పడుతుందో చూడండి ప్రియమైన వారలారా. అప్పుడు భర్త అర్థం చేసుకున్నాడు అన్నప్పుడు అది దేవదూత చెబితే విన్నాడు అంటే నేను చెప్పినా వినకపోయేవాడన్నమాట నా భర్త. ప్రారంభంలోనే అనుమానాలు, ప్రారంభంలోనే అపార్థాలు ఇవన్నీ ఉన్నప్పుడు వారి వైవాహిక జీవితం అనేది ఎలా ముందుకు సాగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మహనీయుడైన యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, పుట్టక మునిపే ఇన్ని పరిణామాలు జరుగుతున్నప్పుడు 9 నెలలు మోసిన తర్వాత యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియమ్మ గారి జీవితంలోనికి పరిస్థితులు ఎలా తలకిందులైపోయాయో ఆలోచించాలి ప్రియమైన వారలారా. అదే మాట బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. లూకా గారు రాసిన సువార్తలో వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. 2వ అధ్యాయము 33-34 వచనాలు. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి ఇదిగో అనేకుల హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. సిమియోను గారు ఏమంటున్నాడో తెలుసా? తల్లి అయిన మరియతో, అమ్మా, ఎంత కష్టాన్ని భరించడానికి నువ్వు సిద్ధపడ్డావమ్మా. నీకు గాయం ఎక్కడ కాబోతుందంటే ఇదిగో నీ హృదయములో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది. ఏమండి, ఏంటి ఆ హృదయంలో నుంచి ఖడ్గము దూసుకొని పోవటం? ఏమండి, గాయము శరీరానికైతే మానుతుంది, అదే గాయము హృదయానికైతే పగిలిన అద్దాన్ని అతికించగలమేమో కానీ విరిగిన మనసును అతికించటం చాలా కష్టం. మరియా, నీ హృదయములో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అంటే ఎంత బాధను భరించడానికి నువ్వు సిద్ధపడుతున్నావో. నీ మానసికమైన బాధ ఎలా ఉండబోతుందో తెలుసా? నీ హృదయములో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అన్నాడు. హృదయము ఖడ్గాన్ని చీలుస్తుందంటే ఇదిగో రాబోయే కాలాలలో నీకు మానసికమైన బాధ శరీరపు బాధ కంటే మించింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు మనకు అనారోగ్యాలు వస్తున్నాయంటే దేన్ని బట్టో తెలుసా? డాక్టర్ గారు ప్రతిసారి మనం వెళ్ళినప్పుడల్లా మాట చెప్తాడు, అసలు మీరు ఏమి ఆలోచించకండి. ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచన తాలూకు తీవ్రత నీ హృదయం మీద పడుతుంది. ఎప్పుడైతే హృదయం మీద పడుతుందో మానసికమైన బాధ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మానసికంగా మనం బాధపడుతున్నామో శరీర ఆరోగ్యము కూడా పాడైపోతుంది. అందుకే ఏం పట్టించుకోకండి, హ్యాపీగా ఉండండి అంటారు. అంటే ఎప్పుడైతే మనసు సంతోషంగా ఉంటుందో ఈ ఆరోగ్యము కూడా చక్కగా ఉంటుంది ప్రియమైన వారలారా. ఆరోగ్యము కూడా మరియమ్మ గారి జీవితంలో నీ హృదయములో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అంటున్నాడంటే రానున్న కాలాలలో మానసికమైన బాధ. ఆ బాధ ఎలా ఉంటుందో 2వ అధ్యాయంలో మీరు చూడగలిగితే
48వ వచనం చూడండి. 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచున్నామని ఆయనతో చెప్పగా, ఎవడు యెరూషలేముకు వచ్చారు యేసుక్రీస్తుతో పాటు. యెరూషలేముకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు బంధువులలో ఎవరి దగ్గరనైనా ఉండి వస్తున్నాడులే అని వీళ్ళు ప్రయాణం అయిపోయారు. ప్రయాణం అయిపోయిన తర్వాత చూస్తే బాలుడైన యేసుక్రీస్తు వారితో రావటం లేదు. తల్లి కంగారు పడింది. మళ్ళీ యోసేపు గారిని తీసుకుంది. ఏమండి, ఇదిగో బాలుడైన యేసు మనతో పాటు రావటం లేదండి, వెతకాలండి, వెతకాలి. ఏమంటే యోసేపు గారు యేసుక్రీస్తును చూసినప్పుడు ఏమనుకోవాలండి? ఇతను నా కుమారుడు కాదు. నా కుమారుడు కానప్పుడు ఎందుకు నేను అంత రిస్క్ తీసుకోవాలి? అంత అవసరం ఏముంది? అయినా మరియమ్మ గారు వెతకాలండి. దేవుడు ప్రసాదించిన వరప్రసాదం కదండి అనగానే, ఓహో దేవుడు ప్రసాదించాడు కదా అంటే ఆ మాట గుర్తొస్తేనే కానీ మనసు స్థిమితంగా ఉండదండి. యోసేపు గారికి వచ్చాడు. ఏంటి నాన్న, ఎందుకు ఇక్కడ ఉన్నావు? నీ తండ్రి మేము వెతుకుతున్నాం కదా అన్నప్పుడు ఆయనేమన్నాడో తెలుసా? ఆయనేమన్నాడు? మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని. అంటే ఇప్పుడు ఎవరినన్నట్టుందండి ఈ మాట? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరని ఏ తండ్రి కళ్ళ ముందుంటే అంటున్నాడు? ఇదిగో నేను తండ్రిని కాదని అందరి ముందు చెప్పాడు. ఇప్పుడు ఎవరు హర్ట్ అవ్వాలి చెప్పండి? ఎవరు హర్ట్ అవ్వాలి? యోసేపు గారు హర్ట్ అవ్వాలి. చూసావా, నేను తండ్రిని కాదని ఇప్పుడు అందరి ముందు చెప్పవలసిన అంత అవసరం ఉందా? అప్పుడు విన్నవాళ్ళు, యోసేపు ఏంటి నీ కొడుకు కాదా? ఆయన నీ కొడుకు కాదా? ఒకవేళ నీ కొడుకు అయితే నీ పని వడ్రంగి పని, మరి నీ పనుల మీద ఉండాలి కదా. ఆయన బోధిస్తూ నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని ఎరుగరా అంటున్నాడంటే ఏం జరిగింది యోసేపు అంటే మళ్ళీ ఇప్పుడు విషయం అంతా చెప్పాలి. చెప్పినా నమ్ముతారా? మరి ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు అన్న మాట అర్థం కాక, ఏమండి యేసుక్రీస్తు తప్పుగా మాట్లాడలేదు, ఆయన కరెక్టే మాట్లాడాడు. ఎందుకంటే పరలోకమందున్న నా తండ్రి పనుల మీద నేను ఉండాలి, ఆయన పని ఇదిగో ప్రకటించే పని అని చక్కటి సమాధానం చెప్పాడు. అది అపార్థం చేసుకున్న యోసేపు యేసుక్రీస్తును ఏమనలేక ఇప్పుడు ఎవరిననాలి చెప్పండి? ఎవరిననాలి? ఎవడు కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అనుకోండి, తండ్రి ఇంటికి వచ్చి నా కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అంటాడు. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వస్తాడు, ఇదిగో నీ కొడుకు ఫెయిల్ అయ్యాడు అంటాడు. పాస్ అయితే నీ కొడుకు, ఫెయిల్ అయితే ఆమె కొడుకు. చూసారా ఆ తేడా వచ్చింది? పాస్ అయితే నా కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు బ్రదర్ అంటాడు. ఫెయిల్ అయితే మొహం అంతా కోపంతో చిట్లించుకుంటూ ఆ పేపర్ను నలిపేసి ఇంటికి వచ్చి ఏమైందండి అంటది భార్య. అంతే, ఇంకేం అనదు. అప్పుడు అనుకుంటాడు, ఇదిగో నీ కొడుకు ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఆమె నీ కొడుకు కూడా కాదు అన్నాడు అనుకుని ఊరుకుంటాడా? ఈ మాటలకేం తక్కువ లేదు. అసలు వాడు పాడైపోవటానికి కారణం ఎవరు? నువ్వే. అంటే ఈయన ఏ మాత్రము కాదు కదా, ఏ మాత్రము కాదు. అందుకనండి భార్య కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందండి. ఎందుకంటే వివాహమైన తొలినాళ్ళలోనే ఈయన వాతావరణం ఏంటో పాపం ఆమెకు అర్థమైపోద్ది. ఆనందంగా ఇంటికి వస్తే ఈమె నీళ్ళు ఇస్తుంది, కోపంతో వచ్చాడు అనుకోండి పాపనిచ్చి పంపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాపను ఏమనలేడు కదా, ఆయన కూతురు కదా మరి కదా. కోపంతో మరియమ్మ వైపు తిరిగి, ఇదిగో నేను తండ్రిని కాదు అని అంతమంది ముందు చెప్పాడు అంటే తలదించుకోవలసి వచ్చింది. తలదించుకోవాలి. ఇదిగో ఆయన తండ్రి వేరని నేను కాదని చెబుతున్నాడు.
ఇదిగో దేవుని వల్ల పుట్టాడని నేను చెబితే ఎవరు నమ్మటం లేదు, నవ్వుకుంటున్నారు. ఈ హేళన ఇదంతా నాకెందుకు? ఏమండి, ఒకవైపు భర్త, మరొక వైపు కొడుకు. భర్తకేం సమాధానం చెప్పగలదు? పోనీ కొడుకు దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నువ్వు అలా అనకూడదు నాన్న అని ఏమని చెప్పగలదా? ఆయన ఎవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. యేసుక్రీస్తుకి ఏమైనా చెప్పగలదా? ఏమండి మీకు తెలుసు కదా, మీరు ఓర్చుకోండి అని ఏమైనా చెప్పగలదా? ఒకవైపు భర్త, మరొక వైపు కొడుకు. ఇలాంటివి ఎన్ని జరిగి ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. జరిగిన నాళ్ళు యోసేపు గారు తన కోపాన్ని ఎవరి మీద ప్రదర్శించుంటాడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే కింద వచనాలలో మీరు చూడగలిగితే, 51వ వచనం చూడండి. 51 2వ భాగం. నజరేతుకు వచ్చి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ ఎవరితో చెప్పటం లేదు. ఈ సంగతులన్నింటినీ ఏం జరిగింది ఎవరితో చెప్పినా ఎవరు అర్థం చేసుకోరు. తన హృదయంలో భద్రపరుచుకుంది. ఇదిగో ఈ సంఘటనలన్నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నప్పుడు హృదయంలో బాధ. అదే సిమియోను అన్నాడు, మరియా నీ హృదయములో నుంచి ఖడ్గము దూసుకొని పోతుంది. ఇలాంటివి ఎన్ని జరిగి ఉండాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎన్ని జరిగి ఉండాలి. అంతటితో ఆగిపోయింది అనుకుంటున్నారా? యేసుక్రీస్తును కనిన తరువాత యోసేపు గారికి మరియమ్మ గారి ద్వారా ఆయనకు పిల్లలు పుట్టారు. మరియమ్మ గారికి యోసేపు గారి ద్వారా పిల్లలను కలిగారు. యేసుక్రీస్తు దేవుని వరప్రసాదం అయితే యేసుక్రీస్తును కన్న తర్వాత మరియమ్మ గారు యోసేపు గారికి పిల్లలను కన్నది. అంటే ఇప్పుడు యోసేపు గారికి తన గర్భం నుంచి వచ్చిన పిల్లలు, ఇప్పుడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పెంపకములో చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తును తన కొడుకుగానే స్వీకరిస్తున్నాడా? యేసుక్రీస్తును ఇదిగో తన పిల్లవాడిలానే భావిస్తున్నాడని ఆలోచించగలిగితే నిజంగా యేసుక్రీస్తు ఎదుగుతున్నాడు. యోసేపు గర్భవాసము నుంచి పుట్టిన పిల్లలు కూడా ఎదుగుతున్నారు. ఏమండి, యోసేపు అర్థం చేసుకున్న యోసేపు గర్భవాసము నుంచి పుట్టిన పిల్లలు ఇదిగో మా నాన్నకి ఇతడు పుట్టలేదు అంటే ఆ పిల్లల్లో ఎలాంటి ఆలోచన కలుగుతుంది చెప్పండి? ఎలాంటి ఆలోచన కలుగుతుందండి? ఏమండి, అలాంటి ఇబ్బందులు ఎన్ని మనకు తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్ని మనకు తెలియదు. బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం. ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరుగకు ఉండెను. ఎప్పటి వరకు మరియ గారికి దూరంగా ఉన్నాడంటే కుమారుణ్ణి కనువరకు. మరి కుమారుణ్ణి కన్న తర్వాత వారి భార్యాభర్తల దాంపత్య జీవితంలో వారికి పిల్లలు కలిగారు. యేసుక్రీస్తు ఎదుగుతున్నాడు. మరియమ్మ గారి గర్భవాసము నుంచి వచ్చిన యోసేపు పిల్లలు ఎదుగుతున్నారు. ఈ పిల్లలలో వచ్చిన మనస్పర్ధలు చూడగలిగితే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తును ప్రారంభంలో వారు అంగీకరించలేదు. యేసుక్రీస్తును ఏమంటున్నారో మీరు చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచునట్లు
యూదయకు వెళ్ళుము. ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును. ఎందుకు యూదయకు వెళ్ళు అంటున్నారో తెలుసా? యేసు క్రీస్తు తర్వాత యోసేపు మరియములకు పుట్టిన తమ్ముళ్ళు నువ్వు యూదయకు వెళ్ళు అంటున్నారు. ఎందుకు వెళ్ళమంటున్నారో తెలుసా? యూదులు యేసు క్రీస్తును చంపాలని అనుకుంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళితే నిన్ను చంపుతారు, నీ పీడ మాకు విరడైపోతుంది. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. నువ్వు చేసే అద్భుతాలు నీ శిష్యుల ముందు చేసుకో, మా ముందు కాదు. ఏమండి, ఈ మాటలు యేసుక్రీస్తును అంటున్నప్పుడు మరియమ్మ ఎంత బాధపడి ఉండాలి. ఒకవైపు దేవుడిచ్చిన కొడుకు, మరొక వైపు తన గర్భవాసము నుంచి వచ్చిన పిల్లలు. ఇదిగో అన్నను అలా అనకూడదు అని ఏమనగలదు? ఏమనగలదు? యేసుక్రీస్తు నందు ప్రారంభంలో సహోదరుడు విశ్వాసం ఉంచలేదు. యూదయకు వెళ్ళు, అక్కడ వెళ్ళని నువ్వు మా దగ్గర ఉంటున్నావా? వెళ్ళు, అక్కడికే వెళ్ళు, అక్కడికే వెళ్ళు. ఏమండి, ఎంత అవమానం చూశారో ప్రియమైన వారలారా, ఎంత అవమానం, ఎంత అవమానం. ఇవన్నీ యేసుక్రీస్తు భరించిన ఒక తల్లి, తన గర్భాన పుట్టిన ఇద్దరు ఇదిగో తమ్ముళ్ళే, తన గర్భాన పుట్టిన కొడుకు లాంటి యేసుక్రీస్తును నానా మాటలు అంటుంటే ఎలా తట్టుకోగలదు చెప్పండి ప్రియమైన వారలారా? ఎలా తట్టుకోగలదు? యేసుక్రీస్తు ఎదిగాడు. ఎదిగిన తర్వాత బాప్తిస్మాన్ని తీసుకున్నాడు 30వ ఏట. ఆ రోజు నుంచి కుటుంబానికి దూరం అయిపోయాడు. ఆ రోజు నుంచి యేసుక్రీస్తుకే 30 ఏళ్లు వచ్చాయంటే మరియమ్మ గారికి ఇదిగో ముసలితనము ఛాయలకు దగ్గర పడింది. కొడుకుకే 30 ఏళ్ళంటే ఆమెకి ఎంత వయసు ఉండాలి ఆలోచించండి. ముసలితనము. యేసుక్రీస్తు కూడా తల్లి మీద ప్రేమ ఉంది. నా తల్లిని నేను చూడాలి. మరియమ్మ గారు కూడా ముసలితనంలో ఉన్నప్పుడు పిల్లల మీద ఇంకా ప్రేమ పెరుగుతుంటది ప్రేమన వారలారా, పెరుగుతుంటది. బంధం ఇంకా బలపడుతుంటది. యవన కాలంలోనికి మనం వెళ్ళగానే మనకు వివాహాలైనప్పుడు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోతుంటారు. మనం ఏమనుకుంటామంటే ఇక అయిపోయిందిలే అనుకుంటాం. వాళ్ళకి మనల్ని చూడాలని ఉంటుంది ప్రేమన వారలారా. వాళ్లకు మనతో మాట్లాడాలని ఉంటుంది ప్రేమన వారలారా. ఒకసారి కన్న తల్లి దగ్గర కూర్చొని, అమ్మా ఎలా ఉన్నావమ్మా, ఆరోగ్యం బాగుంటుందా, సమయానికి నువ్వు తింటున్నావని ఒక్కరోజు కడుపు నిండా మాట్లాడండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన దానికంటే సగం ట్రీట్మెంట్ నీ మాటలతోనే మన తల్లిదండ్రులకు అయిపోతుంది ప్రేమల వార్త. ఈ ఫోన్లు వచ్చిన తర్వాతనండి అసలు తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడుకున్న స్థితే ఈరోజు లేదు. ఎందుకు? ఫోన్లో మాట్లాడతానులే అమ్మా, ఫోన్లో మాట్లాడతాను, ఇప్పుడు టైము లేదు. నీకు మాట నేర్పించిన తల్లితో మాట్లాడటానికి సమయం లేదు అనడానికి సిగ్గుపడాలి ప్రేమల వారలారా. నాన్న నడక నేర్పిస్తాడు. ఎందుకో తెలుసా? నాన్న కూడా ఒకరోజు నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొడుకుగా ఆయనకు 2 కాళ్ళుగా నువ్వుండాలి ప్రేమల వారలారా. ఆయన కూడా నడవలేని ఒక స్థితి వస్తుంది. నా కాళ్ళే నీ కాళ్ళు నాన్న, నా భుజం మీద చెయ్యేసి అని నడిపించే రోజు వస్తుంది. ఆ రోజు నీ తండ్రి చేతులు నీ భుజాల మీద వేసుకుని 4 అడుగులు వేయిస్తున్నావా? ప్రేమ అనగానే ప్రేమన వారలారా, ప్రేమ అనగానే ఏదో భోజనం పెట్టడం కాదు. వాళ్ళు చచ్చిపోతే, వాళ్ళు బ్రతికుండగానే ఒక 2 ముద్దలు నీ తల్లికే రోజైనా తినిపించవను. ఒక 2 ముద్దలు. మీ నాన్న చేతులు ఎప్పుడైనా చూసారా? గట్టిగా ఉంటాయండి. ఎందుకు? నిన్నెంత వాణ్ణి చెయ్యటానికి ఈ 2 చేతులు కష్టపడి 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 రాయిలా మారిపోయి ఉంటాయి. ఆ 2 చేతులను పట్టుకుంటే అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఆ చేతులు గట్టి పడితేనే నేనెంత వాణ్ణి అయ్యాను అనిపిస్తుంది ప్రేమన వారలారా. ఏమంటే యేసుక్రీస్తుకు తల్లి మీద ప్రేమ, అలాని మనుష్య కుమారుడుగా పిలువబడాలని యోసేపు గారి మీద ప్రేమ ఎలా ఉన్నారు? ఒక్కసారి వెళ్ళి చూడాలని ఆయనకు ఉండదా చెప్పండి ప్రేమన వారలారా.
ప్రపంచాన్నే ప్రేమించిన ఆయనకు తల్లిని ఎంత ప్రేమిస్తాడో మీకు అర్థమైపోవాలి. ప్రపంచాన్నే ప్రేమించిన ఆ మహనీయుడు ఒకరోజు ఇంటికి వెళ్ళాడు. ప్రియమైన వారలారా, ఇంటికి వెళ్ళాడు. ఏమంటే ఇంటికి వెళ్ళగానే తల్లి ఏమంటది? అమ్మ ఎప్పుడు కడుపు చూస్తుంది అంటాం కదా. ఇంటికి వెళ్ళగానే నా కుమారుడు వచ్చాడు, వెంటనే నా కుమారుడికి నేను భోజనం పెట్టుకోవాలి అనే ఆ తాపత్రయం మరియమ్మ గారిలో కనపడుతున్నప్పుడు, యేసుక్రీస్తు అనగానే ఒంటరివాడు కాదు, ఆయనతో పాటు ఎప్పుడు శిష్యులు, జన సమూహాలు. ఆ వెళ్ళిన రోజు ఏం జరిగిందో చూడండి. మార్కు గారు రాసిన సువార్తలో రాయబడిన ఒక అద్భుతమైన సందర్భాన్ని మీరు చూడగలిగితే, యేసుక్రీస్తుకు జరిగిన పరిస్థితిని మనం చూడగలుగుతున్నప్పుడు ఒక చక్కటి సందర్భం అనేది బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. మార్కు గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 20వ వచనము. మార్కు గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి, గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఎవరిని? యేసుక్రీస్తును. యేసుక్రీస్తుకు ఏమైందనుకుంటున్నారండి ఇంట్లో ఉన్న వాళ్ళు? ఏంటి నాకు భోజనం లేదు, తిరగటమేంటి, వెనకాల ఈ జనాభా ఏంటి, ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అని బయట వాళ్ళు కాదు ప్రియమైన వారలారా, ఎవరనుకుంటున్నారు? ఇంటివారు. మరియమ్మ ఆశతో అన్నం పెట్టుకుని నా కొడుకు తింటాడు అనుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తుకు భోజనము చెయ్యటానికి వీలు లేని పరిస్థితుల్లో అందరూ వస్తున్నారు, వాళ్ళ అనుమానాలు తీరుస్తున్నాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక తింటాడేమో ఒక ముద్ద, మళ్ళీ తింటాడేమో అని ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు, వచ్చిన వారిని కాదనలేక ఆయన అందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ దృశ్యాన్ని చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమంటున్నావు? అమ్మా, ఆయనకి పిచ్చి పట్టిన వాళ్ళకి భోజనం అవసరం లేదు అని ఏం చేస్తున్నారో తెలుసా? ఆయనను పట్టుకొనబోయిరి. అంటే ఏం చేద్దాం అనుకున్నారు? ఆయనని కట్టేద్దాం. పిచ్చి పట్టింది కదా. కన్న కొడుకును ఇదిగో పిచ్చి పట్టిందని అవమానపరుస్తుందంటే, ఏమంటే యేసుక్రీస్తుకు అవమానాలు కొత్త కాదు ప్రియమైన వారలారా. ఆయన భరించగలడు. ముసలితనంలో ఉంటున్న తల్లిని చూసి తనకు పిచ్చి పట్టిందని పట్టుకొనబోతున్నప్పుడు ఒక్కసారి ఆ తల్లి ముఖాన్ని చూస్తే, నాకు తినిపించడానికి అమ్మా ఎదురు చూస్తున్నావా నువ్వు? ఒకవైపు తినలేదని బాధ, మరొక వైపు నా కొడుకునే పిచ్చి పట్టిందంటున్నారని బాధ. ముసలితనంలో కూడా కష్టాలు, కన్నీళ్లు ఇంకా హృదయంలో నిండుకుంటున్నాయి ప్రేమన వారలారా. నేను ఇంటికి వెళ్ళకూడదు, ఇంటికి వెళితే నా తల్లి మళ్ళీ బాధపడుతుంది అని యేసుక్రీస్తు అనుకుని ఇంటికి వెళ్లకుండా రాజ్య సువార్తలో భాగంగా అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఏమండి ఆశ కలిగిందండి మరియమ్మకి. నా కొడుకును ఒక్కసారి నేను చూడాలి. ఆమె వచ్చేసింది. ఒరేయ్, ఒక్కసారి అన్నను చూడాలి, నన్ను తీసుకెళ్ళను రా, ఈ ముసలితనంలో ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నేను వెళ్ళలేను, నన్ను తీసుకెళ్ళండి అంటే, అమ్మా ఇదిగో నువ్వు తీసుకెళ్ళమంటున్నావు, వద్దు, ఎందుకు, ఇదిగో నువ్వు తీసుకెళ్ళమంటున్నావు, నిన్ను చూస్తాడనుకుంటున్నావా? లేదు నేను చూడాలి అని అన్నప్పుడు, ఇదిగో కష్టంతోనే తమ్ముళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని అలా వచ్చారండి. ఈలోపు ఎవరో చెప్పారు, నీ తల్లియు నీ సహోదరులు బయట ఉన్నారనగానే యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని, నా తల్లి నా సహోదరులు ఎవరు అనగానే ఈ మాట ఎవరు వింటారు? చూసారా,
మేము వచ్చామని తెలిసి ఆయన ఏమంటున్నాడు? తల్లి ఎవరు, సహోదరులు ఎవరు? చూసా, వచ్చినందుకు నిన్నన్నాడు, తీసుకొచ్చినందుకు మమ్మల్ని అన్నాడు. అలానే యేసుక్రీస్తు తప్పనలేదు ప్రియమైన వారలారా. దేవుని కొరకు బ్రతికేవారే నిజమైన తల్లి, నిజమైన సహోదరులు. ఇదిగో మా అమ్మ రాగానే మిమ్మల్ని నేను తృణీకరిస్తే ఎలా? మా అమ్మ నాకెంత ముఖ్యమో దేవుని కొరకు బ్రతుకుతున్న మీరందరూ కూడా అంతే ముఖ్యమని చెప్పాడు. తల్లిగా అర్థం చేసుకోగలదు మరియా. ఇదిగో నిన్ననటమే కాదు, ఎవరు నా సహోదరులని ఆయనే అన్నాడు. నువ్వు విన్నావు కదా. ఒకవైపు యేసుక్రీస్తు, మరొక వైపు పిల్లలు. సతమతమైపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఆ ముసలితనపు పసిగుండె. సతమతమైపోతుంది. ఎవరికి చెప్పాలి? యేసుక్రీస్తు శ్రవ అంకితం అయిపోయి ముగింపులోనికి వస్తున్నాడు. తన 33.5 సంవత్సర కాలాన్ని ముగిస్తున్నాడు. సిలువలో బలి అవ్వటానికి సిద్ధపడుతున్నాడు. ఆయన సిలువలో బలి అవ్వాలి. ఆ రోజు మరియమ్మకి ఎవరో చెప్పారు ప్రియమైన వారలారా, మరియా అనగానే ఆ ముసలితనం ఏంటి అన్నప్పుడు, ఇదిగో ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగింది? ఇదిగో నీ కొడుకును యేసును సిలువ వేయించటానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇదిగో ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి. ఆయన శరీరం అంతా గాయాలు, కొరడాలతో కొట్టారట. బలువైన సిలువ మ్రానును ఆయన భుజాల మీద పెట్టి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అనగానే ఏ తల్లైనా తన కొడుకు బ్రతికుండాలి, నా కొడుకు బ్రతికుండి నేను చావాలనుకుంటది ప్రేమన వర్లారా. కానీ మరియమ్మ గారికి పట్టిన పరిస్థితి ఏంటో తెలుసా? కొడుకు చావునే కల్లారా చూడవలసి వచ్చింది. ఏ తల్లి తట్టుకోగలదు చెప్పండి ప్రియమన వారలారా? మధ్యరాత్రి పిల్లలు ఏడిస్తేనే తల్లిగా ఏం చెయ్యాలో పాలుపోదు ప్రియమన వారలారా. వాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక ఎంత గందరగోళం అవుతుంది. హాస్పిటల్కు పరిగెత్తుకొని పోయి డాక్టర్ గారు చూడండి అంటాం. ఎందుకు ఏడుస్తున్నాడు? తల్లిదండ్రుల బాధను పిల్లలు తట్టుకోగలరేమో కానీ పిల్లల బాధను తల్లిదండ్రులు తట్టుకోలేరు ప్రియమన వారలారా. అమ్మకు బాలేదంటే కొడుకుగా నేను తట్టుకోగలనేమో కానీ నాకు బాలేదంటే మా అమ్మ తట్టుకోలేదు ప్రియమన వారలారా. అలాంటిది యేసుక్రీస్తును ఇదిగో ఇలా చేస్తున్నారనగానే ఆగిపోలేదండి మరియమ్మ గారు. ఇంట్లో నుంచి బయలుదేరింది ప్రియమన దేవుని పిల్లలారా. ఆ సిలువ ఘట్టం దగ్గరికి వెళ్ళింది. ఆ సిలువ ఘట్టం దగ్గర తమ్ముళ్ళు ఉన్నారా? లేరు. యోసేపు ఉన్నాడా? లేడు. ఎవరున్నారో తెలుసా? మగ్దలేని మరియా, ఆయన తల్లి అయినా మరియా. పేగు పంచుకొని పుట్టాడు కదా, ఆ మమకారం ఎక్కడికి పోతుంది చెప్పండి ప్రియమైన వారలారా. అప్పటి వరకు అనుభవించిన బాధ ఒక ఎత్తి అయితే, ఆ తల్లి ముందే సైనికులు యేసుక్రీస్తును కొరడాలతో కొడుతున్నప్పుడు ఏడవలేక ఏడుస్తూ, నాకెందుకు రాలేదు చావు, ఇంకా నేను ఎందుకు బతికున్నాను, నా కొడుకును ఇదిగో నా కళ్ళ ముందు చంపుతున్నారు అని ఎలా తట్టుకోగలదండి ఆ ముసలి ప్రాణం చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అలా వెంబడిస్తూ వెళ్ళిపోతూనే ఉంది ప్రియమైన వారలారా. శిష్యులు పారిపోయారు కానీ తల్లి పారిపోలేదు. నాకేం జరిగినా పర్వాలేదు, నా కొడుకుకు ఏం జరుగుతుంది అని యేసుక్రీస్తు శిలువ మీద వేదన పడుతున్నప్పుడు ఆ వేదనను చూస్తున్న తల్లి ఎలా తల్లడిల్లిపోయిందో అర్థం చేసుకోగలం కదా మనం కూడా. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయంలో చూడండి ప్రియమైన వారలారా. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 25వ వచనం. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువనొద్ద ఆ సిలువ ప్రయాణంలో వెంబడిస్తూ నడవలేక నడుస్తూ ఆ ముసలి తల్లి వస్తూనే ఉంది ప్రియమైన వారలారా.
సిలువ వేసిన తర్వాత ఆ సిలువ దగ్గరికి వెళ్ళింది. మరియ గారు ఎంత బాధపడ్డాడని మీకు చెప్పాలి. మరియమ్మ గారి హృదయంలో ఎంత వేదన ఉందని మీకు చెప్తే అర్థమవుతుంది. చెప్పండి ప్రియమైన వారలారా, ఎంత వేదన. యేసుక్రీస్తు ఆ బాధలో ఉన్న ఆయన తన తల్లిని చూశాడు. ఆయన బాధ ఏంటో ఆయనకు తెలుసు. ఒక్కసారి తల్లిని చూశాడు. అమ్మా, ఈ వయసులో నేనే నీకు తోడుగా ఉండి నిన్ను చూసుకోవాలి కదా, కానీ నీకంటే నేనే ముందు చచ్చిపోతూ ఇదిగో నిన్ను ఎవరు చూసుకుంటారమ్మా? నిన్ను నా దగ్గరకు రావటానికి ఇంటినే వదిలేసావమ్మా. నువ్వు ఇంటిని వదిలేసావా? యేసుక్రీస్తుకు తెలుసు ప్రియమైన వారలారా, హృదయాంతరాలను ఎరిగిన వాడు. మనసులో ఏముందో ఒకరు యేసుక్రీస్తుకు చెప్పవలసిన అవసరత లేదు. అప్పుడు అంటున్నాడు తల్లితో, ఏమనో తెలుసా? అమ్మా, యేసు అంటున్నాడు చూడండి, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహానును చూపిస్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు. యోహానును చూపించి ఏమంటున్నాడు చూడండి, తర్వాత శిష్యుడిని చూచి. ఏమండి, యోహాను గారిని ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఎందుకు చెప్తున్నాడు? ఆల్రెడీ ఇంకా పిల్లలు ఉన్నారు కదా. అమ్మా, నేను పోతే ఏంటమ్మా, తమ్ముళ్ళు నీకున్నారు కదా, నిన్ను చూసుకుంటారు కదా అనటం లేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుతో ఇప్పుడు మేమున్నాం, మేము ఆయన తమ్ముళ్ళమని చెప్పుకుంటే మమ్మల్ని కూడా ఏం చేస్తారన్న భయం శిష్యులకే కాదు, ఎవరిలో కూడా ఉంది. ఎవరిలో ఉందండి? తమ్ముళ్ళలో కూడా ఉంది. అమ్మా, నువ్వు వెళ్ళొద్దు. లేదు, నేను వెళ్ళాలి. అమ్మా, నేను మర్యాదగా చెప్తున్నాను, నువ్వు వెళ్ళొద్దు. ఇదిగో నువ్వు తల్లివని, మేము ఆయన తమ్ముళ్ళమని తెలిస్తే ఈ రోమా సైనికులు మమ్మల్ని కూడా వదలరు. మేము నీకు కావాలా, ఆయన నీకు కావాలా తేల్చుకొని బయట అడుగు పెట్టు. మేం కావాలా, ఆయన కావాలా? అప్పుడు మరియమ్మ గారు ఏమనుకుందో తెలుసా? ఒరేయ్, నాకిద్దరూ కావాలి. చావు బ్రతుకుల మధ్య నా కొడుకున్నాడని తెలిసి నేను వెళ్లకుండా ఉండలేను. మళ్ళీ నన్ను మీరు ఇంటికి రానివ్వకున్నా పర్వాలేదు. అమ్మా, నా కొరకు అన్ని తెగదెంపులు చేసుకుని వచ్చావా అమ్మా? ఆయనకు తెలుసు, యోహాను నేను చచ్చిపోతున్నాను కదా, నా తల్లిని ఇక చూసుకోవలసిన బాధ్యత నీదే. అమ్మా, ఇదిగో నీ కడుపున పెట్టిన పిల్లలు నిన్ను చూసుకోలేదేమో, ఇదిగో నా బదులు నీకెవరిని అప్పగిస్తున్నాను? యోహాను. ఇక నీ కొడుకు ఎవరు? యోహానే. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట. యోసేపు గారు ఏమయ్యారు? పిల్లలు ఏమయ్యారు? యేసు తల్లిని చేర్చుకున్నది యోహాను గారు. ప్రియమైన వారలారా, యోహాను గారు కడుపున పడినది మొదలుకొని లోకపు నిందలను అనుభవించింది. యేసుక్రీస్తును భరించడానికి చివరికి ఆ ముసలితనములో ఇల్లు కూడా వదిలింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరియ జీవితాన్ని ఆలోచిస్తున్నారా? ఎందుకండి ఇన్ని కష్టాలు? ఎందుకండి ఇన్ని ఇబ్బందులు? ఎందుకండి ఈ మానసికమైన వేదన? ఎందుకు? యేసుక్రీస్తును కన్నందుకు, యేసుక్రీస్తును లోకానికి పరిచయము చేసినందుకు. ఆ రోజే ప్రభువా, ఇదిగో ఇది నా వల్ల కాదు అంటే యోసేపు గారితో ఆమె జీవితం ఇంతకంటే బాగుండేదేమో కదా, ఈ నిందలు ఉండకపోయేది కదా. నాకొద్దు, ఈ వయసులో నాకు గర్భం ఏంటి, ఈ స్థితిలో నాకు గర్భం ఏంటి, నాకొద్దు అనుకున్నది అనుకోండి, ఏమంటే ఈ కష్టాలు ఉండేవి కాదు కదా. ఏమనుకుందో తెలుసా? దేవా, నీ దాసురాలను నీ కృప చొప్పున నాకు కష్టమైన, నష్టమైన, నిందైన, అవమానమైన నీ కోసమైతే నేను భరిస్తాను అని నిర్ణయం తీసుకుంది. దేవుని కొరకు బ్రతకడం అంటే ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత అదే మరియమ్మ గారిని ఎక్కడ చూడగలమో తెలుసా? మేడగదిలో అందరితో పాటు ఎవరున్నారో తెలుసా? యేసుక్రీస్తు తల్లి. అంటే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించింది. ఆయనే లోకరక్షకుడని
అర్థం చేసుకుంది. అప్పుడు గాని తమ్ముళ్ళలో సహోదరులో మారు మనసు రాలేదు. అప్పుడండి ఆయన మరణ సమాధి పునరుత్థానములను గురించి విన్న తమ్ముళ్ళు మేము తప్పు చేశామని అప్పుడు మారు మనసు పొందారు. అంతకు ముందు యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు వాళ్ళలో మారు మనసు లేదు. ప్రియమైన వారలారా, మరియ గారి జీవితం చూడండి. ఒక యవనురాలుగా అడుగు పెట్టిన ఆ తొలిలాళ్లలో నుంచి ముసలితనపు ఛాయలలోనికి వెళ్ళిన ఆమె జీవితంలో యేసుక్రీస్తును కన్నందుకు, యేసుక్రీస్తును ఈ భూమి మీదకి తీసుకుని వచ్చినందుకు, ఇదిగో ఇప్పుడు మనము ధన్యురాలం అంటున్నాం. ఆమె సంగతి మనకు తెలిసి, కానీ అప్పుడున్న లోకం ఆమెను ధన్యురాలని అనలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇన్ని ఎందుకు భరిస్తుంది? ఇన్ని ఎందుకు భరిస్తుంది అంటే దేవుని కొరకు బ్రతకటం అంటే భరించటం, సహించటం. మహనీయుడైన యేసుక్రీస్తు కూడా ఆయన శిలువ ఘట్టాన్ని భరించాడు, సహించాడు. అంటే ప్రియమైన వారలారా, క్రైస్తవ్యం అంటే ప్రియమైన వారలారా సహించటం, భరించటం, దేవుని కొరకు అవసరమైతే నిందలు పడటం, సాటి మనిషిని ప్రేమించటం. యేసుక్రీస్తు ప్రేమ ప్రాణం పెట్టేదైతే మరియమ్మ గారిలో ఉన్న ప్రేమ తన కడుపులో యేసుక్రీస్తుకు ప్రాణం పూసుకునేటంత ప్రేమ. అన్నింటినీ భరించింది ప్రేమన వారలారా. ఎందుకు? ఒక క్రీస్తు స్వరూపము తన కడుపులో ఏర్పడాలి. ఎంత త్యాగం చేసిందో ఒక్కసారి ఆమె జీవితంలో ప్రతి సంఘటనను ఆలోచిస్తే ఈరోజు మనమెవరో ఆలోచించగలిగితే క్రైస్తవులము. ఆ రోజు కడుపులో యేసుక్రీస్తును భరించింది. ఈ రోజు బాప్తిస్మము తీసుకున్న మనం ఏం చేసామో తెలుసా? క్రీస్తును ధరించుకున్నావు. మనం ఎవరు అనుకుంటున్నాం? ఆమె కడుపులో పెట్టుకుంది 9 నెలలు. బాప్తిసం తీసుకున్నది మొదలుకొని 9 నెలలు కాదు, ఆయనను ధరించి బతకవలసిందే మిగిలిన కాలమంతా. ధరించడం అంటే బట్టలు వేసుకోవటం కాదు ప్రియమైన వారలారా, బట్టలు వేసుకోవటం కాదు. బట్టలు అయితే విప్పి అవతల పడేస్తాం, మరొక జత వేసుకుందాం. భక్తి అనేది వేసుకునే వస్త్రం లాంటిది కాదు. ఆయన నీలో కనిపించాలి. అంటే ఈ రోజు క్రీస్తు స్వరూపము ఎవరిలో ఏర్పడాలో తెలుసా? మనలో ఏర్పడాలి. యేసుక్రీస్తు నీలో కనిపించాలి. గలతీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మంచి ఈ మాటను చూడగలిగితే పౌలు గారు మన గురించి రాస్తూ ఎంత చక్కటి మాటను రాస్తున్నాడు చూడండి. 19వ వచనం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇదిగో ఆ స్వరూపము మీలో కనిపించాలని మనల్ని చూపిస్తున్నాడు. ఏమంటే బాగా ఆలోచించండి ప్రేమన్న వారలారా. అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో గాంధీ తాత వేషము వేసుకున్న వారు అప్పుడప్పుడు పిల్లలు కనపడతారు. చూసారండి ఎప్పుడన్నా? సిల్వర్ కలర్ పెయింట్ అంతా పూసుకుంటారండి. సిల్వర్ కలర్ పెయింట్ పూసుకుంటారు, గోచి పెట్టుకుంటారు. ఏమంటే అద్దాలు లేని కళ్ళద్దాలు పెట్టుకుంటారు, ఒక కర్ర చేతిలో పెట్టుకుంటారు, వాచి చేతికి పెట్టుకోరు. ఏం చేస్తారు? గోచికి తగిలించుకుంటారు. ఏమండి ఆ పిల్లల్ని చూడగానే ఎవరి జ్ఞాపకం వస్తారండి? మనకి ఎవరి జ్ఞాపకం వస్తారండి? ఓ 50 ఏళ్ల క్రితం స్వతంత్రం కొరకు పోరాడిన గాంధీ మహాత్ముడు జ్ఞాపకం వస్తాడు ప్రియమైన వారలారా. ఆ పిల్లవాడు పేరేంటో మనకు తెలియదు, ఆ పిల్లవాడు ఊరేంటో మనకు తెలియదు, కానీ ఆ పిల్లవాడిని చూడగానే 50 ఏళ్ల క్రితం స్వతంత్రం కొరకు పోరాడిన మహాత్మా గాంధీ, మన జాతిపిత గారి జ్ఞాపకం వస్తారు. ఆ పిల్లవాడు ఎవరో తెలియదు మనకి. ఏమండి అప్పుడప్పుడు పండుగలు జరుగుతున్నప్పుడు విచిత్రమైన వేషధారణతో కొంతమంది వ్యక్తులు కనపడుతుంటారు. పులి వేషం వేసుకుంటారు. ఎప్పుడైనా చూసారండి పులి వేషం వేసుకున్న వాళ్ళు? పులిలా మాస్క్ పెట్టుకుంటారు, పులిలా పంజా ధరించుకుంటారు. పులికి ఇదిగో చారలు ఉన్నట్టుగా ఎల్లో కలర్ పెయింట్ వేసుకుని ఒళ్ళంతా బ్లాక్ కలర్ చారలు పెట్టుకుంటారు. ఇదిగో
గాండ్రిస్తుంటారు. వారిని చూడగానే ఎవరి జ్ఞాపకం వస్తారు? అడవిలో తిరిగే పులి జ్ఞాపకం వస్తుంది. ఆ పులి వేషం వేసుకున్న ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ ఆయన వేషాన్ని, ఆయన అరుపులను, ఆయన పంజా విసరాలను చూస్తుంటే అడవిలో ఉన్న పులి జ్ఞాపకం వస్తుంది. ఏమంటే పులి వేషం వేసుకున్నవాడు పులిలానే ఉన్నాడు. పులి వేషం వేసుకొని గాండ్రించడానికి బదులు మియావ్ మియావ్ అంటున్నాడు అనుకోండి, ఏమన్నా బాగుంటుందా? అప్పుడు మనకి ఏం డౌట్ వస్తుంది? వేషం చూస్తే పులి, అరుపు చూస్తే వీడి పులా పిల్ల అని డౌట్ వస్తుంది మనకి. ఏమంటే కర్రకు బదులు గన్ పట్టుకొని నిలబడ్డాడు అనుకోండి పిల్లగాడు, ఎవరు గుర్తొస్తారు? గాంధీ గుర్తొస్తాడా? గాడిసే గుర్తొస్తాడా? గాడిసే గుర్తొచ్చు. చూసారా, వస్తువు మారగానే వ్యక్తి మారిపోయాడు. వేషం వేసుకున్నవాడు వేషానికి న్యాయం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, వేషం వేసుకున్నవాడే వేషానికి న్యాయం చేస్తే మనం వేసుకున్నది వేషం కాదు, సాయంకాలం ఇప్పి అవతల పడేయడానికి. క్రీస్తును ధరించుకున్నావు. మరి నీలో క్రీస్తు ఏమైనా కనపడుతున్నాడా? 2000 సంవత్సరాల క్రితం బ్రతికిన ఆయన నీలో సమాజానికి ఏమైనా కనపడుతున్నాడా? 50 ఏళ్ల క్రితం బ్రతికిన గాంధీ జ్ఞాపకం వచ్చాడు లోకానికి. అడవిలో తిరిగే పులి జ్ఞాపకం వచ్చింది. నిన్ను చూసినప్పుడు 2000 సంవత్సరాల క్రితం బ్రతికిన యేసుక్రీస్తు సమాజానికి ఏమైనా కనపడుతున్నాడా? నీ మాటల్లో ప్రేమ ఉందా? నీ చూపులో దయ ఉందా? మనిషి మీద ప్రేమను ఏమైనా ఉందా? సమాజం మీద ప్రేమ లేనివాడు ఎలా సేవ చేయగలడు? ప్రియమైన వారలారా, ఒకే తండ్రి గర్భాన పంచుకొని పుట్టుకొచ్చిన వారం ఈరోజు ఎంతో మందికి రక్షణకు దూరం అయితే ఏది నీ ప్రేమ? ఏది నీ దయ? ఏం మారాము ప్రియమైన వారలారా? మారు మనసు పొందామనుకుంటున్నావు. నీ మారు మనసు నీలో ఏమైనా కనపడుతుందా? నీ చూపు మారిందా? నీ భాష మారిందా? నీ పడక మారిందా? నీ నడత మారిందా? ఏం మారింది? మారామని 100 సార్లు చెప్పుకుంటున్న మనలో ఏ మార్పు కనపడుతుంది? నీలో యేసుక్రీస్తు ఎవరికైనా కనపడ్డా? మనం కూడా వేషం వేసుకుందామా? క్రైస్తవ్యం అంటే బతకటం ప్రియమైన వారలారా. మనలో క్రీస్తు కనిపించటం లేదంటే ఆయన నీలో లేడు. ఆయన నీలోనికి రావాలంటే ఈరోజు క్రీస్తు స్వరూపము ఎవరిలో ఏర్పడాలి? నాలో, నీలో ఏర్పడాలి. నువ్వెవరో సమాజానికి తెలియకూడదు. నీలో యేసుక్రీస్తు కనపడుతుండాలి. యేసుక్రీస్తు కనపడుతుండాలి. నీ ప్రేమ ఆశ్చర్యపోయే ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు నీ మాటల్లో దయ, నీ కళ్ళల్లో కనికరము, నీ చేతులకు సహాయం చేయటం. ఇదిగో నీ పాదాలకు లోకాన్ని దేవుని దగ్గరకు తీసుకుని రావటానికి, నడవటానికి నీ పాదాలు కదులుతున్నాయా? లేదంటే క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడలేదు. ఒక పౌలు గారిలో కనపడుతుంది, ఇదిగో ఇక బ్రతుకుతున్నది నేను కాదు, నాలో క్రీస్తే. పౌలు ఎప్పుడో చచ్చిపోయాడు. నాలో ఎవరు కనపడుతున్నారో తెలుసా? క్రీస్తు. ఇక జీవించుచున్నది నేను కాదు, నాలో క్రీస్తు. మరి పౌలు గారు ఏమయ్యారు? నేను ఏనాడో చచ్చిపోయాను. ఒక పౌలు గారిని చూస్తుంటే యేసుక్రీస్తు కనపడతాడండి. అందుకే ఆయన ధైర్యము కలిగి పరిశుద్ధాత్మ ప్రేమతో రాశాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునండి. ఆ పోలికలు నీలో కనబడటం లేదంటే క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడలేదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్నది క్రిస్మస్ అయితే, లోకానికి వచ్చిన ఆయన నీలోనికి వచ్చాడా? లోకానికి వచ్చాడు. చాలా సంతోషం. లోకానికి వచ్చి 2000 సంవత్సరాలైంది. మరి నీలోనికి వచ్చాడా? ఆయన లోకానికి వస్తేనే ఇంత ఆనందం అయితే నీలోనికి వస్తే ఇంకెంత ఆనందం. ఆయన లోకంలో పుడితేనే ప్రపంచానికి ఎంత ఆనందం అయితే ఆయన నీలోనికి ఆహ్వానించగలవా? నీలోనికి. ఆ రోజు మరియమ్మ ఆహ్వానించింది కడుపులోనికి. నీ దాసురాలనైనా నాకు నీ కృప చొప్పున జరిగించు. ఇప్పుడు ఆయన నీలోనికి రావాలనుకుంటున్నాడు. నీలోనికి. ఎక్కడికి? నీ హృదయములోనికి. తలుపు తడుతున్నారు. ఎవరైనా తలుపు తీస్తే లోపలికి రావాలి అని.
నీ దాసురాలను దాసుడును నీ ఇష్టం రా నాయనా నా హృదయంలోనికి అని యేసుక్రీస్తును ఆహ్వానించగలవా? ఆనందం ప్రియమైన వారలారా గుండెల్లో ఉండాలి. మనం తింటే ఆనందం, కట్టుకుంటే ఆనందం అనుకుంటాం. ఒకవేళ తింటే ఆనందం అయితే మీకు సరిపోయిన తర్వాత ఇంకో 4-5 ముద్దలు పెట్టుకొని కడుపు నిండా తినండి, ఆనందం ఉంటుందా? మనకి ఉండదు. ఇది ఎప్పుడు అరుగుతుందిరా బాబోయ్ అని బాధ. ఆనందం అనేది ఏమంటే కొనుక్కున్న వస్తువులో, తింటున్న తిండిలో, కట్టుకుంటున్న ఇళ్లలో లేదు ప్రియమైన వారలారా. అది ఉండవలసిన చోటు ఇక్కడ నీ గుండెల్లో. అది రావాలి అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్న సంగతి నీకు తెలిసింది, నీ హృదయంలోనికి ఆహ్వానించు. నువ్వు కూడా మరియమ్మ గారిలానే ఆ మాటను, నా హృదయంలోనికి రా, నేను నీ దాసున్నే, నీ ఇష్టము, నా హృదయంలోనికి రాను. ఆయనను హృదయంలోనికి ఆహ్వానించి ఆయనను కలిగి ఉంటున్న నువ్వు ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఆయనను భరించి అవసరమైతే ఆయన కొరకు నిందలు అనుభవించి యేసుక్రీస్తులా ఆయనను కలిగిన నువ్వు కూడా బ్రతకగలిగితే ఆనందం ఇక్కడే కాదు ప్రియమైన వారలారా, పరలోకపు ఆనందము కోటాను కోట్ల సంవత్సరాల రూపంలో మన కొరకు కాచుకొని కూర్చుంది. మరియమ్మ గారు బాధపడింది ఈ భూమి మీదనే, కానీ పరలోకానికి వెళ్ళిపోయి కోటాను కోట్ల సంవత్సరాల ఆనందం, చిన్న కష్టం ఎక్కువ ఆనందం. యేసుక్రీస్తు బాధపడింది 33.5 సంవత్సరాల జీవితకాలమే. పరలోకానికి వెళ్ళి ఎన్ని వేల సంవత్సరాలు? ఇప్పటికీ 2015 సంవత్సరాలు. కష్టపడింది 33.5 సంవత్సరాలు. పరలోకానికి వెళ్ళి ఆనందంగా ఉంటుంది 2015 సంవత్సరాలు. ఆయన నమ్ముకుంటే కొద్ది కాలము కష్టమైన నష్టమైన శాశ్వతమైన ఒక మహాలోకము నీకు ఉండబోతుంది. క్రిస్మస్ పర్వదినము ఇదిగో డిసెంబర్ 25 అనుకుంటున్నా. ఆయన లోకానికి వచ్చిన రోజు, మరి నీలోనికి వచ్చిన రోజు ఏదో చెప్పు. నీలోనికి వచ్చిన రోజు, ఆ రోజు ఈ రోజే కాగలదా? ఆ రోజు ఈ రోజే కాగలదా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడుతుందా? నీ మాట, నీ ఆలోచన, నీ బ్రతుకు, నీ నడక యేసుక్రీస్తును నీ ఉంటున్న ప్రదేశానికి నీలో నువ్వు చూపించగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఆయన స్వరూపము నీలో ఏర్పడాలి, నువ్వు ఒక క్రీస్తుగా మారాలి. ఏమండి, దేవుని కొరకు బ్రతుకుతున్న ఆనందం వేరు ప్రియమైన వారలారా, ఆనందం వేరు. దేవుడు కొరకు బ్రతకటంలో ఉన్న సంతోషం వేరు, సంతోషం వేరు. లోకానికి ఆనందం తెలియక ఇదిగో లోకం పాపం వైపుకు వెళ్ళింది ఆనందం కొరకు. పాపము ఆనందాన్ని తెచ్చిపెడుతుంది అనుకుంటున్నాం, ఆనందంతో పాటు ఆవేదన కూడా మిగులుస్తుంది పాపం. కానీ యేసుక్రీస్తులో ఉన్న ఆనందం, పవిత్రతలో ఉన్న ఆనందం, ఏమండి కష్టాలలోనూ కన్నీళ్లలోనూ ఇక్కడ నెమ్మది ఉంటుంది ప్రియమైన వారలారా, సంతోషం ఉంటుంది ప్రియమైన వారలారా. ఏం జరుగుతున్నా నా దేవుడు నాకు తోడుగా ఉండాలన్న ఒక ధైర్యం ఉంటుంది ప్రియమైన వారలారా. అది ఎప్పుడైనా మీరు అనుభవించారా? ఎప్పుడైనా సరే లోకంలో ఉన్నారికి ఏంటండి ఇన్ని జరుగుతున్న ఎలా ఉన్నారు ఏంటంటే మనకేమనిపిస్తుంది తెలుసా? నాయన నీ కొరకు బ్రతుకుతున్నప్పుడు ఇలాంటివి ఎన్నో జరగాలి, నువ్వు ఉన్నావు కదయ్యా నాకు. అయినా నీ కొరకు బతకటమే మహాభాగ్యం అనుకునే బ్రతుకులు ప్రియమైన వారలారా మనవి. ఆ ఆనందాన్ని ఏ రోజైనా అనుభవించారా? ఆ ధైర్యాన్ని ఏ రోజైనా అనుభవించారా? యేసును కలిగి ఒక్కరోజు బతికారా ఎప్పుడైనా? ఒక్కరోజు. ఆ ఒక్కరోజు బతికిన అనుభవం మీకుంటే ఛే ఈ లోకంలో ఉన్నదంతా వేస్ట్. ఆయనతో కలిసిన ఆ ఒక్కరోజున్న ఆనందం చాలు. ఆ ఆనందం కొరకు చావమంటే చస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందులో ఆనందం ఉంది ప్రియమైన వారలారా, అందులో సంతోషం ఉంది ప్రియమైన వారలారా. ఆయన ఇచ్చే ఆనందం అది ప్రియమైన వారలారా. తెచ్చుకున్న ఆనందం పండుగ రోజైతే ఏమండి ఆయన నీ గుండెల్లో ఉంచుకున్న ఆనందం యేసు క్రీస్తును ఆహ్వానించినప్పుడు. ఆయన సమాధి మరణ పునరుద్ధానములు ఎందుకోసం అనుకుంటున్నారు? సమాజాన్ని మేలుకొల్పడానికి.
ఆయన కన్నీరు కార్చింది ఎందుకోసం అనుకుంటున్నారు? ఇదిగో మనల్ని రక్షణలోనికి తేవడానికి. యేసుక్రీస్తు రాక ప్రపంచానికి రక్షణను ప్రసాదించిన రోజు. ఆ రక్షణకు ఇంకా నువ్వు దూరంగా ఉంటేలా? ఆయన రక్షణనిచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది, నువ్వు పుట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా నువ్వు రక్షణకు దూరంగా ఉంటే ఎలా? ఎలా రక్షణలోనికి రాగలవా? దేవుడి కొరకు బ్రతకాలని ఈ రోజు నీ మనసు తలుపులను తెరుచుకోగలవా? యేసును నీ గుండెల్లోనికి ఆహ్వానించగలవా? ఒక్కసారి రాత్రి ఆలోచించండి. ఒక్కసారి నెమ్మది ఈ గుండెల్లో నువ్వు పొందుకోవాలన్నా, సంతోషం ఈ గుండెల్లోనికి రావాలన్నా, యేసు నీ గుండెల్లోనికి రావాలి. లోకానికి వచ్చాడని లోకం నమ్మింది సంతోషం. ఇదిగో నాలోనికి రావాలని ఈరోజు ఆయన నీలోనికి ఆహ్వానించగలిగితే, మరియమ్మ గారు ఈరోజు ధన్యురాలు అని మనం అనుకున్నట్టుగానే తర్వాత కాలం మనల్ని ధన్యులు అనుకుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంచి జీవితం అండి మరియమ్మ గారిది. అందుకే ఎలిజబెత్కి అర్థమైంది. ఎలిజబెత్కి అర్థమై ఏమైందో తెలుసా? నీవు ధన్యురాలవు, ధన్యురాలవు. యేసుక్రీస్తునే జన్మనిచ్చిన నువ్వు ఎంత ధన్యురాలవు. ఒక స్త్రీ యేసుక్రీస్తును చూసి, నిన్ను ఏ తల్లి కన్నదో, ఏ తల్లి నీకు పాలిచ్చిందో, ఏ తల్లి నిన్ను మోసిందో, ఆమె స్తనములు, ఆమె గర్భము ధన్యము. మరియమ్మని ఈరోజు వేల్నోళ్ళ ఈరోజు పొగుడుతున్నావంటే ఎందుకు? యేసుక్రీస్తును కన్నందుకు. అవమానాలు బ్రతికున్నంత కాలం, కానీ ఈ రోజు వరకు మరియమ్మను పొగుడుతున్నావు, కీర్తిస్తున్నావంటే ఆ రోజు ఆమె చేసిన త్యాగము. కష్టాలకు నష్టాలకు భయపడకూడదు ప్రియమైన వారలారా. నిందలకు అవమానాలకు వెనకడుగు వేయకూడదు. దేవుని కొరకు ముందుకు వెళ్ళటం రావాలి. ఆ ముందున్న ఒక మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవాలి. అందుకే ఈ మొదటి రోజు మాటలు మనందరికీ దీవెనకరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి అని నేను కోరుకుంటూ, క్రీస్తును కన్నందుకు కన్నీరైన మరియమ్మ జీవితంలో యేసుక్రీస్తును కన్నందుకు ఈరోజు ఎంత గొప్పది అనుకుంటే, కన్నీరే కాదు, ఆమె ధన్యురాలైందన్న సంగతి మర్చిపోకండి. ఆమె కన్నందుకైతే నువ్వు ధరించినందుకు కూడా ఆయన కొరకు భరించాలి, ఒక మహాలోకానికి వెళ్ళేంత వరకు. అది క్రైస్తవులుగా మన మీదున్న బాధ్యత. యేసును ధరించుకున్న నీవు యేసును కనపరుచు ఈ లోకానికి. ఆయన ప్రేమను చూపించు, ఆయన దయను చూపించు, ఆయన కనికరాన్ని చూపించి, నిన్ను చూసిన ఎవరు నువ్వు కాదు అనాలి. నీలో ఎవరో కనబడుతున్నా నాకు అని నిన్ను అనగలిగిన నాడు నిజంగా తండ్రి ఎంత మహిమపరచబడతాడో ప్రేమన వారలారా. అలాంటి మహాభాగ్యాన్ని దేవుడు మనకందరికి ఇవ్వాలని కోరుకుంటూ, రేపటి దినము కొరకు దేవుణ్ణి అర్థిస్తూ ముగించుకుందాం. ప్రేమన వారలారా, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. విలువైన మాటలు మా గుండెల్లో నాయన నింపారు నాయన. తండ్రి, నీ కొరకు బతకాలి నాయన. ఏదో ఒకరోజు చచ్చిపోయి మట్టిలో మమ్మల్ని పెట్టడం కాదు నాయన. ఎలాగూ చస్తావు నాయన ఏదో ఒకరోజు, కానీ ఆ చావక ముందు నీ కొరకు బ్రతకాలి నాయన. నీ కొరకు ఉన్నతమైన ఉజ్వలమైన బ్రతుకును కలిగి మాలో నీ కుమారుణ్ణి చూపించగలిగే స్థితిని మాకివ్వండి నాయన. ఇదిగో నాయన, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నాయన మమ్మల్ని తోడుకొని వచ్చి మీ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఈ విలువైన మాటలు వినిపించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన. ఈ మాటలు మీ పిల్లలకు దీవెనకరంగా ఉంచండి. కష్టపడిన పిల్లలకు నాయన ఆనందాన్ని ఇవ్వండి. ఈ మొదటి రోజు నాయన ఈ పాటల వల్ల, ఈ కూడిక వల్ల, ఈ వాక్యము వల్ల నాయన ఘనత, మహిమ, ప్రభావాలను మీరే స్వీకరించమని, రేపటి దినము కొరకు కూడా నీ ఉన్నతమైన మాటల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, తండ్రి, ఈరోజు మీరిచ్చిన సహాయానికై నాయన మీ పాద పద్మములకు మ్రొక్కుతూ నాయన తండ్రి, నిన్ను గణపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నాయన రేపటి దినము కూడా నాయన నిన్ను హెచ్చించగలిగే భాగ్యాన్ని ఇవ్వమని కోరుతూ, కూడి వచ్చిన మీ పిల్లలందరము నాయన రేపటి దినము కూడా దీవెనకరంగా ఈ కూడికను జరిగించుకుని నీకు మహిమ తెచ్చే భాగ్యాన్ని ఇవ్వమని, ఈ పరిసర ప్రాంతాలలోనూ నాయన ఇదిగో ఈ ప్రాంతంలో సేవను జరిగిస్తున్న నీ సేవకులైన వారందరినీ నాయన లేవనెత్తమని తండ్రి, వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను కాయమని, మీ పిల్లలందరినీ నాయన మీ సేవలో ఘనముగా వాడుకొని నాయన ఈ రక్షణ సువార్తను నాయన ఈ జిల్లాలలో మారు మ్రోగించడానికి నాయన మీ పిల్లలందరినీ వాడుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ, వచ్చిన మీ పిల్లల్ని, మీ పిల్లల్ని, గ్రామ పెద్దలను, గ్రామ సర్పంచిని, గ్రామంలో ఉంటున్న యవనస్తులను, గ్రామంలో ఉంటున్న మీ పిల్లలందరినీ నాయన
ఆకట్టుకోండి నాయన. మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్నిచ్చి వారి కుటుంబాలను కాపాడండి నాయన. ఇదిగో ఈ గ్రామాన్నంతా దీవించిన ఆయన చక్కగా నాయన అభివృద్ధిలోనికి తీసుకుని రమ్మని, ఈరోజు సాయంకాలం మంచి విశ్రాంతినిచ్చిన ఆయన రేపటి దినము కొరకు నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఇదిగో మీ పిల్లల కన్నీళ్లను, కష్టాలను, బాధలను, ఇబ్బందులను అన్ని మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం. తండ్రిగా ఆదరించి ప్రేమించిన ఆయన వారి కష్టాలలో నుంచి, కన్నీళ్లలోంచి వెసులుబాటు అనుగ్రహించిన ఆయన మృతుల పునరుత్థానాన్ని సైతం విశ్వసించే అంతగరిగా గొప్పవారిగా నాయన నమ్మగలుగుటకు వారి జీవితాలలో కార్యాలు చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాయన. ఆ తిరుగు ప్రయాణంలో కూడా తోడుగా ఉండమని, ఇక్కడ ఉంటున్న మీ పిల్లలందరినీ, వారికిచ్చిన పిల్లలను సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.